పరిచయం. అతను దూకాడు మరియు అరిచాడు మరియు అతను చేసినట్లుగా విషయం యొక్క ముఖం అతని వైపుకు వచ్చింది. కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. మళ్ళీ అరిచి తలుపు దగ్గరకు పరుగెత్తాడు. అతను విషయం తన వీపును తాకి అతని చొక్కా చించుకోవడం ప్రారంభించాడు. వస్తువులు, రాత్రి వస్తువులు, ఇంట్లో వస్తువులు, అరుపులు, పరిగెత్తడం, తదేకంగా చూడటం. ఈ కథలలో మీకంటే దారుణమైన విషయాలు ఉన్నాయి. చెత్త కలలు. ఒక చెట్టులో నివసిస్తున్న జెయింట్ బ్లాక్ స్పైడర్స్. కిటికీ వెలుపల వేచి ఉన్న భయంకరమైన దెయ్యం. నడిచే ఖాళీ బట్టలు. ఒక వ్యక్తి యొక్క చిత్రం ద్వారా కదిలే వింత సన్నని స్త్రీ. పొడవాటి, మురికి వేలుగోళ్లు ఉన్న బాలుడు మరియు అతని ఛాతీలో రంధ్రం. సరస్సు దిగువ నుండి అరుస్తున్న మహిళ. మరియు చదివే పొడి మురికి వృద్ధుడు, కానీ కళ్ళు లేవు. మీరు చదవని ఇతర కథల వంటి 9 కథలు ఇక్కడ ఉన్నాయి. మాంటెగ్రోడ్స్ జేమ్స్ 1862లో దక్షిణ ఇంగ్లాండ్లోని కెంట్లోని ఒక గ్రామంలో జన్మించాడు. అక్కడ అతని తండ్రి వికార్. చిన్నప్పటి నుండి అతను పాత పుస్తకాలను ఇష్టపడ్డాడు మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, బైబిల్, భాషలు మరియు గత శతాబ్దాల పుస్తకాలను అభ్యసించాడు. అతను 1882 నుండి 1918 వరకు విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, జీవించాడు మరియు పనిచేశాడు. అతను ఐరిష్ రచయిత షెరిడాన్ లే ఫాను కథలను చదివిన తర్వాత దెయ్యం మరియు భయానక కథలు రాయడం ప్రారంభించాడు. 1890ల ప్రారంభం నుండి అతను ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా స్నేహితులకు తన స్వంత కథలలో ఒకదాన్ని చదివాడు. చరిత్రపై అతని గొప్ప జ్ఞానం అతని కథలకు అసాధారణమైన వివరాలను అందించింది మరియు అతని దయ్యాలు దాదాపు ఏ ఇతర రచయితల కంటే చాలా వాస్తవమైనవి మరియు మరింత భయానకంగా ఉన్నాయి. ఆన్ జేమ్స్ 1936లో మరణించారు. అధ్యాయం 1 సఫోల్క్లోని కాస్ట్రింగ్హామ్ హాల్కు వచ్చిన యాస్ట్రీ సందర్శకులు మా కథ జరిగిన రోజుల నుండి దాదాపుగా మారలేదు. వారు ఇప్పటికీ దాని తోటలు మరియు సరస్సుతో అందమైన పాత ఇంటిని చూడవచ్చు. అయితే తప్పిపోయిన ఒక విషయం ఏమిటంటే, ఇంటి ముందు దాని కొమ్మలు దాదాపు గోడలను తాకినట్లు గర్వంగా మరియు పొడవుగా నిలబడి ఉండే బూడిద చెట్టు. ఈ కథ 1690లో ఒక విచిత్రమైన, ఒంటరి వృద్ధురాలు మిసెస్ మదర్సోల్తో ప్రారంభమవుతుంది. ఆమె మంత్రగత్తెగా దోషిగా తేలింది. ఆ సమయంలో కాస్ట్రింగ్హామ్ హాల్ యజమాని సర్ మాథ్యూ ఫెల్, పౌర్ణమి ఉన్న ప్రతిసారీ ఆమె తన పడకగది వెలుపల ఉన్న బూడిద చెట్టుపైకి ఎలా ఎక్కేదో వివరించాడు. చెట్టు భాగాలను నరికివేయడానికి ఆమె సాధారణంగా ఒక వింత కత్తిని తీసుకువెళుతుందని, ఆమె తనతో మాట్లాడిందని అతను చెప్పాడు. ఒకసారి అతను ఆమె ఇంటిని అనుసరించాడు, కాని ఆమె కనిపించకుండా పోయింది మరియు అతను ఆమె ఇంటి తలుపు తట్టినప్పుడు ఆమె తన రాత్రి బట్టలు వేసుకుని నిద్రపోతున్నట్లు కనిపించింది. ఆమె మాయమాటలతో ఈ పనులు చేసిందని, అందుకే ఆమె ఉరి వేసుకుందని అతను మరియు గ్రామస్థులు అంగీకరించారు. ఆమె చనిపోయే ముందు ఆమె పోరాడింది మరియు అరిచింది, మరియు ఆమె చివరి విచిత్రమైన మాటలు, హాల్లో అతిథులు ఉంటారు. ఊరి తర్వాత సర్ మాథ్యూ అసౌకర్యంగా మరియు నేరాన్ని అనుభవించాడు మరియు అతను తన చింతల గురించి వికార్కి తన స్నేహితుడికి చెప్పాడు. నువ్వు చేసింది సరైనదే సర్ మాథ్యూ. వికార్ తెలివైన మాటలు. ఆమె ప్రమాదకరమైన మహిళ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సర్ మాథ్యూ మరింత సంతోషించాడు. ఆ సాయంత్రం సర్ మాథ్యూ మరియు వికార్ కాస్ట్రింగ్హామ్ హాల్ తోటలలో వాకింగ్ కోసం వెళ్లారు. అది పౌర్ణమి రాత్రి. వారు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సర్ మాథ్యూ చాలా ఆశ్చర్యంగా బూడిద చెట్టు వైపు చూపించాడు. బూడిద చెట్టు మీదుగా నడుస్తున్న జంతువు ఎలాంటిది? చాలా విచిత్రంగా అనిపిస్తోంది. కదులుతున్న జంతువును వికార్ ఒక్క క్షణం మాత్రమే చూశాడు, కాని దానికి 4 కాళ్ల కంటే ఎక్కువే ఉన్నాయని అనుకున్నాడు. తల ఊపాడు. ఆష్ 1 ఏ విధమైన జంతువు బూడిద చెట్టు క్రిందకు పరుగెత్తుతోంది? చాలా వింతగా అనిపిస్తోంది. అలసిపోయి ఉండాలి అనుకున్నాడు మనసులో. ఏదైతేనేం, ఏ జంతువుకు 4 కాళ్ల కంటే ఎక్కువ ఉన్నాయి? అతను సర్ మాథ్యూతో ఏమీ మాట్లాడలేదు, కాని అతనికి శుభరాత్రి శుభాకాంక్షలు చెప్పాడు. మరుసటి రోజు ఉదయం సర్ మాథ్యూ యొక్క సేవకులు అతని సాధారణ సమయంలో 6 గంటలకు క్రిందికి కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు.
7 గంటలు మరియు 8 గంటలు దాటినప్పుడు ఏదో భయంకరమైన తప్పు జరిగిందని వారు అనుమానించడం ప్రారంభించారు మరియు వారు అతని పడకగదికి వెళ్లారు. తలుపు తాళం వేసి ఉంది. చాలాసార్లు తట్టినా లోపల నుంచి సమాధానం రాకపోవడంతో తమ భయం నిజమేనని తెలుసుకునేందుకు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సర్ మాథ్యూ మృతదేహం మంచం మీద పడి ఉంది, చనిపోయి పూర్తిగా నల్లగా ఉంది. అతనిపై ఎటువంటి గాయాలు లేదా ఇతర గుర్తులు లేవు మరియు కిటికీ విశాలంగా తెరిచి ఉంది తప్ప గదిలోని ప్రతిదీ మామూలుగా ఉంది. అతని సేవకులు మొదట విషాన్ని అనుమానించారు, కాని పిలిచిన వైద్యుడు అలాంటి విషయం కనుగొనలేదు మరియు సర్ మాథ్యూస్ మరణానికి నిజమైన వివరణ ఇవ్వలేకపోయాడు. అతను వార్త విన్నప్పుడు వికార్ కాస్ట్రింగ్హామ్ హాల్కి పరుగెత్తాడు మరియు అతను డాక్టర్ అభిప్రాయాన్ని వినడానికి వేచి ఉండగా అతను చనిపోయిన వ్యక్తి మంచం పక్కన టేబుల్పై పడి ఉన్న సర్ మాథ్యూ బైబిల్ వైపు చూశాడు. అతను పుస్తకాన్ని తెరిచాడు మరియు అతను చదివిన మొదటి పదాలు లూకా పుస్తకం 8వ అధ్యాయం నుండి. దీన్ని కత్తిరించండి అతను చదివిన పదాలు. ఆ రోజు సేవకులు సర్ మాథ్యూ గదికి తాళం వేశారు మరియు అది తరువాతి 40 సంవత్సరాల పాటు తాళం వేసి ఉంచబడింది. ఆ సమయానికి సర్ రిచర్డ్ ఫెల్, సర్ మాథ్యూస్ మనవడు, కాస్ట్రింగ్హామ్ హాల్లో నివసిస్తున్నాడు. ముఖ్యంగా హాల్ భాగాలను పునర్నిర్మించడానికి డబ్బు ఖర్చు చేయడంలో అతను ఆనందించాడు. చర్చిలోని కొత్త భాగంలో తన కుటుంబానికి చక్కటి కొత్త సీటు ఉండేలా స్థానిక చర్చిని పెద్దదిగా చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు. పూర్తి చేయడానికి ఈ భవనం పని శ్మశానవాటికలోని కొన్ని సమాధులను తరలించవలసి వచ్చింది. ఈ కథను ప్రారంభించిన పాత మంత్రగత్తె మదర్సోల్ సమాధులలో ఒకటి. ఆమె సమాధి తెరవడం పట్ల గ్రామస్తులు ఉత్సాహంగా ఉన్నారు మరియు చూడటానికి ప్రేక్షకులు వచ్చారు. అయినప్పటికీ వారు మరియు కార్మికులు సమాధి పూర్తిగా ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. శరీరం లేదు, ఎముకలు లేవు, దుమ్ము లేదు. ఈ సమయంలో సర్ రిచర్డ్ చాలా చెడుగా నిద్రపోవడం ప్రారంభించాడు. గాలి అతని మంటలను పొగబెట్టింది మరియు తెరలు కదిలాయి మరియు అతని గది తూర్పు వైపు ఉన్నందున సూర్యుడు అతనిని ఉదయాన్నే నిద్రలేపాడు. ఒకరోజు ఉదయం అతను ఒక మంచి గదిని ఎంచుకోవడానికి సహాయం చేయమని తన సేవకుడిని అడిగాడు మరియు అతను ఇంటిని ఒక పర్యటన చేశాడు. ప్రతి గదిలో ఏదో లోపం ఉందని కనుగొన్నాడు. ప్రతి ఒక్కటి చాలా చల్లగా లేదా చాలా శబ్దంతో లేదా తప్పు దిశను ఎదుర్కొంది. చివరగా అతను తన తాత యొక్క పాత గది వెలుపల తనను తాను కనుగొన్నాడు. అతని సేవకుడు లోపలికి వెళ్లవద్దని అతనిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఇది చెడ్డగది, సార్. అక్కడ భయంకరమైన విషయాలు జరిగాయని, మీ తాత చనిపోయినప్పటి నుండి ఎవరూ తలుపు తెరవలేదని వారు చెప్పారు. అలాగే బూడిద చెట్టు కిటికీ వెలుపల ఉంది మరియు అది ఎల్లప్పుడూ దురదృష్టకరం, సార్. 3 కాని సర్ రిచర్డ్ వినడం లేదు. తలుపు తీసి నేరుగా లోపలికి నడిచాడు. చూసావా, ఇక్కడ అసాధారణంగా ఏమీ లేదు, జేమ్స్ అని అతను కిటికీ తెరిచాడు. అతను అలా చేస్తున్నప్పుడు బూడిద చెట్టు ఎంత ఎత్తుగా మరియు చీకటిగా ఉందో అతను గమనించాడు. దాని కొమ్మలు గదిలోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. కాని అతను ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో ఒక అపరిచితుడు హాల్ ముందు తలుపు వద్ద బెల్ మోగించాడు. సేవకుడు అతన్ని పడకగదికి తీసుకువచ్చాడు. అక్కడ సర్ రిచర్డ్ నిలబడి అతని చుట్టూ పాత పెయింటింగ్స్ మరియు పాత పుస్తకాలు చూస్తున్నాడు. మీకు అంతరాయం కలిగించినందుకు నేను క్షమాపణ చెప్పాలి, రిచర్డ్. అపరిచితుడు, దయచేసి నన్ను పరిచయం చేసుకోవడానికి అనుమతించండి. నా పేరు విలియం క్రోమ్. మీ తాతగారి కాలంలో మా తాత ఇక్కడ వికార్గా ఉండేవారు. మీకు డెలివరీ చేయడానికి నా దగ్గర కొన్ని పేపర్లు ఉన్నాయి. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, అన్నాడు రిచర్డ్. సార్ జేమ్స్, దయచేసి మాకు లైబ్రరీలో కొంచెం వైన్ తీసుకురండి. ఆపై నా బట్టలు మరియు వస్తువులను నా కోసం ఈ గదిలోకి తరలించండి. భవిష్యత్తులో ఇక్కడే పడుకుంటాను. లైబ్రరీలో విలియం క్రోమ్తో కలిసి వైన్ గ్లాసు తాగుతుండగా సర్ రిచర్డ్ పేపర్లు చూశాడు. వాటిలో చాలా వరకు అతని తాతయ్యకు సంబంధించినవి. వాటిలో సర్ మాథ్యూ రహస్యంగా మరణించిన రోజు గురించి పాత వికార్ చేసిన గమనికలను అతను కనుగొన్నాడు. అలాగే అన్నాడు రిచర్డ్ సార్, నిశ్శబ్దంగా నవ్వుతూ. ఎంత ఆసక్తికరం. అతను చనిపోయిన రోజున మా తాతగారి బైబిల్ ఒక సలహా ఇచ్చినట్లు అనిపిస్తుంది మరియు మీ తాత అది పడకగది కిటికీ వెలుపల ఉన్న పాత బూడిద చెట్టు గురించి కావచ్చునని భావించాడు.
దీన్ని నరికివేయండి అని గుడ్ బుక్ అతనికి చెప్పింది. మా తాతయ్య చనిపోయిన రోజు బైబిల్ తెరిచినప్పుడు మీ తాత చూసిన మొదటి మాటలు. ఇంకా మీ దగ్గర ఆ పాత బైబిల్ ఉందా అని అడిగాడు. పాత బైబిల్ సులభంగా దొరికింది. అవును, ఇదిగో. కొంచెం భూరి. నేను భయపడుతున్నాను. అది నాకు ఏమి చెప్పాలో చూద్దాం. నేను ఏ పేజీలోనైనా తెరిచి మీ తాత చేసినట్లే నేను చూసిన మొదటి పదాలను చదువుతాను. అతను పుస్తకం తెరిచి ఉదయం మీరు నాకోసం వెతకాలి, నేను ఉండను అనే పదాలపై పడింది. ఇక్కడ సర్ రిచర్డ్ 4 పదాలు మళ్లీ బూడిద చెట్టు గురించి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అతనికి కొన్ని సలహాలు ఇవ్వాలని బైబిల్ ఏడుస్తోంది. మరుసటి రోజు దానిని నరికివేయమని తన సేవకులలో కొందరిని ఆదేశించాడు. కాని సర్ రిచర్డ్ వారు బూడిద చెట్టును నరికివేయడాన్ని చూడడానికి జీవించలేదు. ఆ రాత్రి, సరిగ్గా అర్ధరాత్రి, ఒక వింత మరియు భయంకరమైన జంతువు సర్ రిచర్డ్ మంచం నుండి దూకి నిశ్శబ్దంగా కిటికీకి పరిగెత్తింది మరియు అపారమైన చెట్టు యొక్క నీడ కొమ్మలలో అదృశ్యమైంది. దానిని చూడటానికి ఎవరూ లేరు. కాని మరుసటి రోజు ఉదయం వారు సర్ రిచర్డ్ మృతదేహాన్ని, అతని తాతవలే చనిపోయిన మరియు పూర్తిగా నల్లగా ఉన్నారు. విలియం క్రోమ్ తన కొత్త స్నేహితుడి మరణవార్త విన్నప్పుడు బైబిల్ నుండి అతనికి తిరిగి వచ్చింది. ఉదయం మీరు నాకోసం వెతకాలి మరియు నేను ఇక్కడ ఉండను. అతను వెంటనే కాస్ట్రింగ్హామ్ హాల్కి వెళ్లాడు. కుటుంబం మరియు సేవకులు బూడిద చెట్టు చుట్టూ గుమిగూడారు. చెట్టును నరికివేయాలని సర్ రిచర్డ్ చివరి ఆదేశాలు అని జేమ్స్ వివరించాడు. మరియు తరువాత నిశ్శబ్ద స్వరంతో, మరియు ఆ చెట్టులో చాలా వింత ఉంది సార్. చాలా విచిత్రమేనా? ఇది బోలుగా ఉంది మరియు దానిలో ఏదో ఉందని వారు చెప్పారు. తోటమాలి తన నిచ్చెనను చెట్టుకు వ్యతిరేకంగా ఉంచి లోపలికి చూడటానికి పైకి ఎక్కాడు. అతను రంధ్రం మీద లైట్ పట్టుకున్నప్పుడు అతని ముఖం అకస్మాత్తుగా చాలా భయానకంగా కనిపించింది. క్రింద నుండి చూస్తున్న చాలామంది ప్రజలు అరుస్తూ పరిగెత్తారు. తోటమాలి స్వయంగా నిచ్చెనపై నుండి పడిపోయాడు. తన దీపాన్ని బోలు చెట్టులో పడవేశాడు. అది త్వరగా మంటలు అంటుకుంది. చెట్టు కాలిపోవడం ప్రారంభించినప్పుడు గుంపు చెట్టు నుండి ఒక జంతువును చూసింది. దాని ఆకారాన్ని, పరిమాణాన్ని చూసి భయంతో కేకలు వేశారు. ఇది ఒక అపారమైన స్పైడర్ లాగా కనిపించింది. దాదాపు మనిషి తలతో సమానమైన పరిమాణంలో మరియు బూడిద వెంట్రుకలతో కప్పబడి ఉంది. చూడండి, మరొకటి ఉంది. ఇంకొకటి. ఎవరో అరిచారు. ఈ భయంకరమైన జంతువులు ఒకదాని తర్వాత ఒకటి అగ్ని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని పురుషులు చాలాసేపు చూశారు. ఆపై వారు వాటిని కర్రలతో చంపారు. 5 చెట్టు కాలిపోవడం ప్రారంభించినప్పుడు జనసమూహం చెట్టుమీద నుండి ఒక జంతువు దూకడం చూసింది. చివరగా మళ్లీ కాలిపోయింది మరియు విలియం క్రోమ్, సేవకుడు జేమ్స్ మరియు కొంతమంది ధైర్యవంతులు నల్లబడిన చెట్టు లోపలికి వెళ్లారు. అక్కడ వారికి ఒక మనిషి ఎముకలు దొరికాయి. ఆ తర్వాత దానిని పరిశీలించిన వైద్యులు అది 1690 ప్రాంతంలో మరణించిన మహిళ మృతదేహమని, వృద్ధురాలు శ్రీమతి మదర్సోల్ను ఉరితీసిన సంవత్సరం అని చెప్పారు. 7 అధ్యాయం 2 ఏ స్కూల్ స్టోరీ. 2 పురుషులు, జాన్ మరియు ఎడ్గార్, ఒక రాత్రి కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు పాఠశాల రోజుల అంశంపై సంభాషణ ప్రారంభమైంది. వారిలో ఒకరైన జాన్ ఈ క్రింది వింత కథను చెప్పాడు. నేను 1870 సెప్టెంబరులో పాఠశాలకు వెళ్లినప్పుడు నేను వెంటనే మెక్లియోడ్ అనే స్కాటిష్ అబ్బాయితో స్నేహం చేశాను. ఇది పెద్ద పాఠశాల మరియు ఉపాధ్యాయులు చాలా తరచుగా మారారు. ఒక పర్యాయం సాంప్సన్ అనే కొత్త ఉపాధ్యాయుడు పాఠశాలలో బోధించడానికి వచ్చాడు. అతను మాకు లాటిన్ నేర్పించాడు. నల్లటి గడ్డంతో పొడుగ్గా, లేతగా ఉండే అతను వివిధ దేశాల పర్యటనల గురించి మాకు చెప్పేవాడు కాబట్టి అబ్బాయిల అభిమానాన్ని పొందాడు. అతను ఎప్పుడూ పాత బంగారు నాణేని జేబులో ఉంచుకుంటాడు. అది అతను టర్కీ పర్యటనలో దొరికాడు. మరియు ఒకరోజు అతను ఈ నాణేని దగ్గరగా చూద్దాం. దానికి ఒకవైపు రాజు తల, ఏది తెలియదు, మరోవైపు GWS అనే అక్షరాలు ఉన్నాయి. సాంప్సన్ పేరు కోసం, మరియు తేదీ జూలై 24, 1865. మేము సాంప్సన్ తరగతులను ఆస్వాదించాము, ఎందుకంటే వ్యాకరణ పుస్తకంలోని బోరింగ్ వ్యాయామాలను ఎల్లప్పుడూ చేయకుండా మా స్వంత వాక్యాలను కనిపెట్టమని అతను తరచుగా అడిగాడు. ఒకరోజు అతను లాటిన్లో రిమెంబర్ అనే పదాన్ని ఉపయోగించి వాక్యాలను అడిగాడు. మనమందరం మా వాక్యాలను సాధారణ పద్ధతిలో వ్రాసాము మరియు మాలో ప్రతి ఒక్కరిని సరిదిద్దడానికి సాంప్సన్ చుట్టుముట్టాడు. నా స్నేహితుడు మెక్లియోడ్ ఒక వాక్యం గురించి ఆలోచించడంలో
కొంత ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మరియు బెల్ బ్రేక్ కోసం వెళ్ళినప్పుడు శాంసన్ అతనిని చేరుకోవడానికి ముందు అతను చాలా త్వరగా ఏదో రాయడం చూశాను. కాబట్టి మెక్లియోడ్ వాక్యం ఆ రోజు శాంసన్ సరిదిద్దిన చివరిది. చివరికి నా స్నేహితుడు బయటకు రాకముందే నేను చాలాసేపు తరగతి గది వెలుపల వేచి ఉన్నాను. తను తప్పు చేసినందుకు ఇబ్బంది పడ్డాడని ఊహించాను. బయటకు రాగానే ఆలోచనాత్మకంగా చూస్తున్నాడు. ఏం జరిగింది? ముసలి శాంసన్కి కోపం వచ్చిందా అని అడిగాను. 8 సమ్. నా వాక్యం బాగానే ఉంది. నేను అనుకుంటున్నాను. నేను జెమెమెంటో పుటే ఇంటర్ క్వార్టర్ టాక్సోస్ అని రాశాను అని మెక్లియోడ్ చెప్పాడు. సరే, దాని అర్థమేమిటి అని అడిగాను. ఇది తమాషా విషయం అతను వివరించాడు. నాకు నిజంగా తెలియదు, మీరు చూస్తారు. శాంసన్ నా దగ్గరకు రాకముందు వరకు నేను వ్రాయడానికి ఏమీ ఆలోచించలేకపోయాను. అప్పుడు ఆ మాటలు ఎక్కడినుంచో నా తలలోకి వచ్చాయి మరియు ఇది చాలా వింతగా ఉంది. నా తలలో దాని యొక్క ఒక విధమైన చిత్రాన్ని నేను చూడగలిగాను. 4 చెట్ల మధ్య ఉన్న బావిని గుర్తుంచుకో అని నేను అనుకుంటున్నాను. శాంసన్ దానిని చదివినప్పుడు అతను చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత అతను నా కుటుంబం గురించి మరియు నేను ఎక్కడ నుండి వచ్చానో అనే ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. అప్పుడు అతను నన్ను వెళ్ళనివ్వండి. మరుసటి రోజు మెక్లియోడ్ జలుబుతో అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతను 1 వారంపాటు పాఠశాలకు రాకపోవడంతో పాఫెం మరియు మెక్లియోడ్ యొక్క వింత వాక్యం గురించి మేము త్వరలో మరచిపోయాము. మేము మళ్లీ శాంసన్ కోసం లాటిన్ వాక్యాలను వ్రాసే వరకు దాదాపు 1 నెల వరకు ఏమీ జరగలేదు. ఈసారి వాటిని కాగతాలమీద రాసి అతనికి దిద్దుబాటు కోసం ఇవ్వాల్సి వచ్చింది. అతను వాటిని చూడటం ప్రారంభించాడు. కాని అతను ఒక కాగతం ముక్క వద్దకు వచ్చినప్పుడు అతను తెల్లగా మారి అరిచాడు. చాలా భయంగా చూస్తున్నాడు. అతను లేచి హడావిడిగా క్లాస్ రూం నుండి బయటికి వచ్చాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే కూర్చున్నాము. చివరగా నేను పేపర్లు చూసేందుకు లేచాను మరియు నేను మొదట గమనించిన విషయం ఏమిటంటే పైభాగంలో ఎరుపు సిరా ఉంది. మా పాఠశాల మాకు ఎరుపు సిరా ఉపయోగించడానికి అనుమతించలేదు. అది నిబంధనలకు విరుద్ధం. సితూ నాన్ వెనెరిస్ అద్మి ఇగో వేనియామత్తే అంటే నువ్వు నా దగ్గరకు రాకపోతే నేను నీ దగ్గరకు వస్తాను అని పేపర్పై వాక్యం రాసి ఉంది. కుర్రాళ్లంతా అది చూసి ఆ శిక్ష తమది కాదని వాగ్దానం చేశారు. తనిఖీ చేయడానికి నేను కాగతం ముక్కలను లెక్కించాను. వారిలో 17 మంది ఉన్నారు. కాని తరగతిలో 16 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. ఈ పేపర్ ఎక్కడినుంచి వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు. నేను దానిని నా జేబులో పెట్టుకున్నాను మరియు ఆ మధ్యాహ్నం వరకు నేను దానిని మళ్లీ బయటకు తీయలేదు. అది పూర్తిగా తెల్లగా ఉంది. దానిపై ఎక్కడా ఎరుపు రాత కనిపించలేదు. అది అదే కాగతపు ముక్క అని నాకు తెలుసు, ఎందుకంటే నేను దానిపై నా వేలిముద్రలను చూడగలిగాను. ఏది ఏమైనప్పటికీ శాంసన్ చివరికి ఆ పాశం యొక్క 9వ ముగింపులో తిరిగివచ్చి మేము వెళ్లవచ్చు అని మాకు చెప్పాడు. అతను పేపర్లు ఒక్కొక్కటిగా చూశాడు మరియు బహుశా ఇది తన ఊహ అని భావించాడు. అతను లేతగా మరియు ఆందోళనగా కనిపించాడు. మరుసటి రోజు శాంసన్ మళ్లీ పాఠశాలలో ఉన్నాడు మరియు అతను చాలా సాధారణంగా కనిపించాడు. కాని ఆ రాత్రి 3వ వింత జరిగింది. నేను అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు దాదాపు అర్ధరాత్రి ఎవరో నాపై అరుస్తున్నారు. ఇది నా గదిని పంచుకున్న మెక్లియోడ్. అతను భయంగా చూశాడు. త్వరగా అతను చెప్పాడు, ఒక దొంగ శాంసన్ గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. నేను కిటికీకి పరుగెత్తాను, కాని ఏమీ కనిపించలేదు. ఏదో ఒక విధంగా అక్కడ ఏదో తప్పు జరిగిందని నేను భావించాను మరియు మేమిద్దరం వేచి ఉండి దగ్గరగా చూశాము. నువ్వు ఏం చూశావో విన్నవో సరిగ్గా చెప్పు అని గుసగుసలాడాను. నేను ఏమీ వినలేదు కాని నేను నిన్ను మేల్కొలపడానికి 5 నిమిషాల ముందు నేను ఇక్కడ కిటికీ వద్ద నిలబడి ఉన్నాను. మెక్లియోడ్ తిరిగే గుసగుసలాడాడు. అక్కడ ఒక భయంకరమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. శాంసన్ విండో వెలుపల. అతను చాలా పొడవుగా మరియు చాలా సన్నగా ఉన్నాడు. మరియు అతను నిజంగా జీవించే వ్యక్తిలా కనిపించలేదు. దెయ్యం లాంటిది. అతను తనతో వెళ్లడానికి శాంసన్కు సంకేతం చేస్తున్నట్టు అనిపించింది. నిన్ను నిద్ర లేపకముందే నేను చూసింది అంతే. చాలాసేపు వేచి చూస్తున్నాము, కాని ఆ రాత్రి మాకు అంతకుమించి ఏమీ కనిపించలేదు. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉదయం అలసటగానూ వింతగానూ మేల్కొన్నాము.
కాని పగటిపూట సాంప్సన్ ఎక్కడా కనిపించలేదని వార్తలు వచ్చాయి. మరియు అతను ఆ రోజు మా లాటిన్ క్లాస్కి రాలేదు. నిజానికి మేము సాంప్సన్ గురించి మళ్ళీ వినలేదు లేదా చూడలేదు. ఎలాగైనా మెక్లియోడ్ మరియు నాకు తెలుసు. అతను ఆ రాత్రి చూసిన దాని గురించి మనం ఎవరికి చెప్పలేదు మరియు మేము ఎవరికి చెప్పలేదు. మంచిది. కాని ఇప్పుడు నేను నిజంగా ఇంటికి వెళ్లే మార్గంలో ఉండాలి. దారిలో నాకు వింతైన సన్నగా ఉండే మనుష్యులెవరూ కనిపించరని నేను ఆశిస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు నవ్వుతూ కరచాలనం చేసి తమ తమ మార్గాల్లోకి వెళ్ళిపోయారు. దాదాపు 1 సంవత్సరం తర్వాత జాన్ కథను వినే ఎడ్గార్ పాత 10లో నివసించే మరో స్నేహితుడిని సందర్శించడానికి ఐర్లాండ్కు వెళ్లాడు. అక్కడ సాంప్సన్ కిటికీ వెలుపల ఒక భయంకరమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఒక సాయంత్రం అతని హోస్ట్ తనకు కావలసిన తాళం కోసం రకరకాల పాత వస్తువులతో నిండిన పెట్టెలో చూస్తున్నాడు. అకస్మాత్తుగా పెట్టెలోంచి ఒక చిన్న వస్తువు తీసి పైకి లేపాడు. ఇది చూడండి, ఎడ్గార్. అదేంటి అనుకుంటున్నారా అని అడిగాడు. అది ఒక పాత బంగారు నాణెం. ముందు భాగంలో రాజు తల ఉంటుంది. ఎడ్గార్ నిశితంగా చూశాడు. మీకు ఎక్కడ దొరికింది? నిశ్శబ్దంగా అడిగాడు. సరే, ఇది చాలా ఆసక్తికరమైన కథ. అతని స్నేహితుడు ప్రారంభించాడు. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల క్రితం మేము మూలలో ఉన్న తోటలోని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాము. మీరు చూస్తారా? 4 చెట్ల మధ్య. చెట్ల మధ్యలో మేము పాత బావిని కనుగొన్నాము మరియు దాని దిగువన మేము ఏమి కనుగొన్నామో మీరు ఎప్పటికీ ఊహించలేరు. అవును, నేను చేస్తా. ఇది ఒక శరీరమా? ఏదైనా అవకాశముందా అని ఎడ్గార్ అడిగాడు. అతని స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. అవును, అదే. వాస్తవానికి మేము 2 మృతదేహాలను కనుగొన్నాము. వారిలో ఒకరి చేతులు మరొకరి చుట్టూ గట్టిగా ఉన్నాయి. వారు బహుశా 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడ ఉన్నారు. ఎలాగైనా మేము వాటిని బయటకు తీశాము మరియు వారిలో ఒకరి జేబులో ఈ పాత నాణెం కనిపించింది. టర్కీ నుండి లేదా ఎక్కడో. దాని రూపాన్ని బట్టి దాని వెనుక కూడా ఏదో ఉంది. ఏం చెబుతుందో చూడగలవా? అవును, నేను చేయగలనని అనుకుంటున్నాను అన్నాడు ఎడ్గార్. GWS అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. మరియు తేదీ జూలై 24, 1865. 12 అధ్యాయం 3 ది కర్టెన్లు. ది డైరీ ఆఫ్ మిస్టర్ పోయింటర్ నుండి. షై జేమ్స్ డెంటన్ జీవితంలో అత్యంత ప్రేమ పుస్తకాలు అన్నింటికంటే పాతవి. అతని సేకరణ ప్రతి సంవత్సరం పెద్దదిగా మరియు పెద్దదిగా పెరిగింది. కాని అతను తన అత్త ఇంట్లో నివసించాడు మరియు ఆమె దీని గురించి చాలా సంతోషంగా లేదు. మిస్టర్ డెంటన్ ఒకరోజు లండన్లో తను మరియు అతని అత్త నిర్మిస్తున్న కొత్త ఇంటికి ఫర్నిచర్ కొనడానికి ఉన్నాడు మరియు అతను కర్టెన్లను ఎంచుకోవడానికి ఒక దుకాణానికి వెళుతున్నాడు. అతని మార్గం అతన్ని చాలా యాదృచ్ఛికంగా లండన్లోని ఉత్తమ పుస్తకాల షాపుల్లో ఒకటి దాటిపోయింది మరియు అతను తనంతట తాను చెప్పుకున్నట్లుగా త్వరితగతిన చూడటం కోసం లోపలికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. అతను దుకాణం చుట్టూ తిరుగుతూ వివిధ పుస్తకాలను చూస్తున్నాడు. అతను ఇంగ్లాండ్ నుండి వచ్చిన చిన్న పుస్తకాల సేకరణను గమనించాడు. వార్విక్షైర్. అతను తరువాతి అరగంటపాటు వీటిని చూస్తూ గడిపాడు మరియు చివరకు అతనికి నిజంగా ఆసక్తి ఉన్నది డైరీ ఆఫ్ మిస్టర్ పోయింటర్ 510 అని పిలవబడే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను పుస్తకం కోసం చెల్లించాడు మరియు తరువాత తన వాచిని చూస్తూ వార్విక్షైర్కు తిరిగి వెళ్లే తన రైలు బయలుదేరడానికి చాలా తక్కువ సమయముందని అతను గ్రహించాడు మరియు అతను స్టేషన్కి పరుగెత్తవలసి వచ్చింది. అప్పుడే రైలు పట్టుకున్నాడు. ఆ రాత్రి అతని అత్త అతని లండన్ పర్యటన గురించి ప్రశ్నించింది మరియు త్వరలో రాబోతున్న ఫర్నిచర్ గురించి వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. ఆమె మేనల్లుడు ప్రతిదీ వివరంగా వివరించాడు, కాని ఇప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు. మరి కర్టెన్ల సంగతేంటి జేమ్స్ అని అడిగింది. నువ్వు వెళ్లావా? ఒక్కసారిగా జేమ్స్ గుర్తొచ్చాడు. ఓ డియర్, ఓ డియర్ అతను చెప్పాడు. డయల్ అనేది నేను మిస్ చేసుకున్న ఒక విషయం. నన్ను క్షమించండి. మీరు చూసారా, నేను చాలా యాదృచ్ఛికంగా అక్కడికి వెళ్లాను. నేను రాబిన్స్ని దాటిపోయాను. పుస్తకాల దుకాణం రాబిన్స్ కాదు. నేను ఆశిస్తున్నాను. అత్త అరిచింది. 13 మీరు మరింత భయంకరమైన పాత పుస్తకాలు కొన్నారని నాకు చెప్పకండి, జేమ్స్. సరే, ఒక్కటే. అతను ఒక బిట్ గల్టీగా ఫీలయ్యాడు. ఇది చాలా ఆసక్తికరమైనది. గతంలో జీవించిన వ్యక్తి యొక్క డైరీ. ఇక్కడ నుండి చాలా దూరంలో లేదు.
కాని తన అత్త నిజంగా వినడం లేదని అతను గమనించాడు. వచ్చే గురువారానికి ముందు మీరు మళ్లీ లండన్కు వెళ్లలేరు అని ఆమె చెబుతోంది. నిజంగా, జేమ్స్, మేము కర్టెలను నిర్ణయించే వరకు మేము ఏమీ చేయలేము. అదృష్టవశాత్తు ఆమె ఆ తర్వాత వెంటనే పడుకోవాలని నిర్ణయించుకుంది మరియు జేమ్స్ తన కొత్త పుస్తకంతో ఒంటరిగా మిగిలిపోయాడు. అతను తెల్లవారుజాము వరకు చదివాడు. డక్ స్ట్యూన్లో రోజువారీ జీవితంలోని కథలతో కూడిన ఈ డైరీని అతను చాలా ఆసక్తికరంగా కనుగొన్నాడు. మరుసటి రోజు ఆదివారం. చర్చి తర్వాత జేమ్స్ మరియు అతని అత్త కలిసి గదిలో కూర్చున్నారు. నా పరదాలు మరిచిపోయేలా చేసిన పాత పుస్తకమేనా? అత్త ఎత్తుకుని అడిగింది. సరే, ఇది చాలా బాగా అనిపించడం లేదు. ది డైరీ ఆఫ్ మిస్టర్ పోయింటర్. హూ. అయితే ఆమె పుస్తకం తెరిచి కొన్ని పేజీలు చూసింది. అకస్మాత్తుగా అతని ఆశ్చర్యానికి ఆమె కొంత ఆసక్తి చూపడం ప్రారంభించింది. ఇది చూడు జే. ఆమె చెప్పింది. ఇది మనోహరంగా ఉంది కదా? అది ఒక చిన్న కాగతం ముక్క డైరీలోని ఒక పేజీకి పిన్ చేయబడింది. దానిపై ఒక అందమైన డ్రాయింగ్ ఉంది. ఇది వంపు రేఖలతో రూపొందించబడింది. ఇది ఏదో ఒక విధంగా దృష్టిని ఆకర్షించింది. సరే, నీకు అంతగా నచ్చితే కర్టెన్లకి కాపీ కొట్టుకుందామా? అని లండన్లో ఉన్న తన చెడ్డ జ్ఞాపకాన్ని ఆమె క్షమించేస్తుందని ఆశతో సూచించాడు. అతని అత్త అంగీకరించింది మరియు మరుసటి రోజు జేమ్స్ ఆ కాగతాన్ని సమీప పట్టణంలోని ఒక కంపెనీకి తీసుకువెళ్లాడు. అతను దానిని కాపీ చేసి కర్టెన్లుగా చేయడానికి అంగీకరించాడు. దాదాపు ఒక నెల తర్వాత జేమ్స్ పనిని పరిశీలించడానికి పిలిచారు మరియు ఫలితంతో చాలా సంతోషించాడు. కష్టమైన పనిగా ఉందా అని మేనేజర్ని అడిగాడు. చాలా కష్టం కాదు సార్. కాని నిజం చెప్పాలంటే ఆ పనిచేసిన కళాకారుడు దాని గురించి చాలా అసంతృప్తి చెందాడు. డ్రాయింగ్లో ఏదో తప్పు ఉందని చెప్పాడు. సార్, జేమ్స్ ఆలోచించాడు. అయినప్పటికీ అతను కర్టెన్లకు రంగులు ఎంచుకుని ఇంటికి తిరిగవచ్చాడు. ఒక 14 జామ్లు. అయితే వెంటనే పడుకోవడానికి ఇష్టపడలేదు మరియు తన గదిలోని మంటల దగ్గర కుర్చీలో కూర్చుని చదువుకున్నాడు. కొన్ని వారాల తరువాత కర్టెన్లు సిద్ధంగా ఉన్నాయి మరియు కొత్త ఇంటిలోని అనేక గదులలో వాటిని వేలాడదీయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. వాటిలో ఒకటి జేమ్స్ బెడ్రూమ్. ఆ రాత్రి అతను వారిని చూడటం ఆపలేకపోయాడని మరియు అది నిశ్చల రాత్రి అయినప్పటికీ తెరలు కదులుతున్నాయని మరియు వారి వెనుక నుండి ఎవరో తనను చూస్తున్నారని అతనికి దాదాపు ఖచ్చితంగా తెలుసు. ఇది అసాధ్యమని, అంత తెలివితక్కువదని తనకు తాను చెప్పుకున్నాడు. కర్టెన్లపై వంపుతిరిగిన గీతలు, పొడవాటి, వంకరగా ఉండే నల్లటి జుట్టులా కనిపించడం వల్ల ఆ ప్రభావం ఏర్పడిందని అతను స్వయంగా వివరించాడు. మరుసటి రోజు జేమ్స్ యొక్క స్నేహితుడు బస చేయడానికి వచ్చాడు మరియు రాత్రి భోజనం తర్వాత వారు మాట్లాడటం మరియు నవ్వుతూ ఆలస్యంగా కూర్చున్నారు. చివరగా వారు మంచానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మరియు జేమ్స్ తన స్నేహితుడికి అతిథి గదికి చూపించాడు. అది అతని స్వంత గదికి దగ్గరగా ఉంది. జేమ్స్, అయితే, వెంటనే పడుకోవడానికి ఇష్టపడలేదు మరియు తన గదిలోని 15 అగ్నిమాపక కుర్చీలో కూర్చుని చదువుకున్నాడు. అతను కొన్ని నిమిషాలపాటు నిద్రపోయాడు మరియు అతను మేల్కొన్నప్పుడు తనతోపాటు గదిలో ఏదో ఉందని అతను గ్రహించాడు. చేయి చాపి ఏదో వెంట్రుకలతో కప్పబడిందని భావించాడు మరియు అది తన కుక్క అని అనుకున్నాడు. ఎప్పుడూ తనని ప్రతిచోటా అనుసరించాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను కిందకి వదిలేశాను అనుకున్నాను అన్నాడు కిందకి చూస్తూ. అతని భయాందోళనకు అది తన చిన్న కుక్క కాదు, కాని దాదాపు మనిషి అని అతను కనుగొన్నాడు. అతను దూకాడు మరియు అరిచాడు మరియు అతను చేసినట్లే విషయం యొక్క ముఖం అతని వైపుకు వచ్చింది. కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, జుట్టు మాత్రమే. అతను మళ్లీ అరుస్తూ తలుపు దగ్గరకు పరుగెత్తాడు, కాని అతను దానిని తెరవలేకపోయాడు. అతను విషయం తన వీపును తాకినట్లు భావించాడు మరియు అతని చొక్కా చింపివేయడం ప్రారంభించాడు. ఎట్టకేలకు తలుపు తెరుచుకోవడంతో అతను భయంతో ఊపిరి పీల్చుకుంటూ తన స్నేహితుడి గదికి పరుగెత్తాడు. గూడు ఉదయం. ప్రారంభ. జేమ్స్ తన భయంకరమైన అనుభవాన్ని మరచిపోవడానికి కొన్ని రోజులు సముద్రతీరానికి వెళ్లాడు. అతను తనతో ది డైరీ ఆఫ్ మిస్టర్ పోయింటర్ తీసుకున్నాడు. పేజీలో పిన్ చేయబడిన నమూనా గురించి అతను చేయగలిగినదంతా తెలుసుకోవడానికి అతను దానిని మళ్లీ జాగ్రత్తగా చదవాలనుకున్నాడు. అతను పుస్తకంలోని ఆ భాగాన్ని తిరిగి చూస్తే అక్కడ ఒకదానిపై ఒకటి అంటుకున్న అనేక కాగతాలు కనిపించాయి. అతను మొదటి రెండింటినీ జాగ్రత్తగా తీసివేసి
1707లో మిస్టర్ పోయింటర్ రాసిన ఈ కథను కనుగొన్నాడు. ఓల్డ్ మిస్టర్ కాస్బరీ ఆఫ్ అక్రింగ్టన్ ఈ రోజు యువ సర్ ఎవరార్డ్ చార్లెట్ గురించి చెప్పాడు. ఆ సమయంలో యూనివర్సిటీ కళాశాల విద్యార్థి. ఆ యువకుడు అతిగా తాగా చాలాసార్లు చట్టాన్ని ఉల్లంఘించాడు. కాని అతను ఒక ముఖ్యమైన కుటుంబం నుండి వచ్చినందున విశ్వవిద్యాలయం దాని గురించి ఏమీ చేయలేదు. అతను తన జుట్టును చాలా పొడవుగా మరియు మెడ క్రిందకు వంగ ఉండేవాడు మరియు అతను అసాధారణమైన రంగురంగుల దుస్తులను ధరించాడు. అతని ప్రవర్తన అతని తండ్రికి చాలా బాధ కలిగించింది. ఒకరోజు యువకుడు సర్ ఎవరార్డ్ తన గదిలో అతని జుట్టు అంతా బయటకులాగా చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడో మరియు ఎలా చనిపోయాడో ఎవరూ వివరించలేరు. కాని విచిత్రమైన టైలింగ్ ఏమిటంటే అతను మరణించిన మరుసటి రోజు శరీరం పూర్తిగా అదృశ్యమైంది. అతని గది నేలపై పొడవాటి వంకరగా ఉన్న నల్లటి జుట్టు యొక్క కుప్ప మాత్రమే మిగిలిపోయింది. అతని తండ్రి ఈ వెంట్రుకలలో కొంత భాగాన్ని 16 ఉంచారు మరియు దానితో చేసిన డ్రాయింగ్లను కలిగి ఉన్నారు. దానిలో కొంత భాగాన్ని నేను ఈ పేజీకి పిన్ చేశాను. ఇది తెర వెనుక ఉన్న వింత కథ. అతను ఇంటికి తిరిగి రావడానికి ముందు జేమ్స్ డెంటన్ తన సేవకులను వారందరినీ దించి కాల్చమని ఆదేశించాడు. 17వ అధ్యాయం 4 ది ఫ్లైస్ ఏన్ ఈవినింగ్స్ ఎంటర్టైన్మెంట్ నుండి. మీరు కొల్లిన్ ఇంటిని దాటి రోడ్డు చివరికి వెళితే ఎడమవైపున మీరు కొన్ని పాత పండ్ల చెట్లతో కూడిన పొలాన్ని చూస్తారు. డేవిస్ అనే వ్యక్తి నివసించే ఒక చిన్న ఇల్లు అక్కడ ఉండేది. అతను చాలా నిశ్శబ్ద వ్యక్తి. జీవించడానికి తగనంత డబ్బు ఉన్నట్లు అనిపించింది. అతను పొలాలలో పని చేయలేదు. కాని అతను ఎల్లప్పుడూ మార్కెట్ రోజులలో పట్టణానికి వెళ్లేవాడు. ఒకరోజు ఒక యువకుడు అతనితో మార్కెట్ నుండి తిరిగి వచ్చాడు. యువకుడు లేత మరియు సన్నగా ఉన్నాడు మరియు అతను పెద్దగా మాట్లాడలేదు. అతను మిస్టర్ డేవిస్తో నివసించాడు మరియు అతను ఇంటి పనిలో సహాయం చేశాడా లేదా మిస్టర్ డేవిస్ అతని ఉపాధ్యాయుడా అనేది ఎవరికీ తెలియదు. కాని ప్రజలు మాట్లాడుకున్నారు మరియు వారు ఎప్పుడు కలిసి ఎందుకు నడుస్తున్నారు, త్వరగా మరియు ఆలస్యంగా, కొండలలో మరియు అడవుల్లోకి ఎందుకు వెళుతున్నారు. ఇద్దరు వ్యక్తులు మాయమాటలు ఆడుతున్నారని, ఏదో దారుణమైన పన్నాగం పన్నారని అనుమానం వ్యక్తం చేశారు. నెలకొకసారి చంద్రుడు నిండినప్పుడు వారు ఒక ప్రదేశానికి వెళతారు. పాత రాళ్లు మరియు రాళ్ల కుప్పలు ఉన్న కొండ మరియు వారు రాత్రంతా అక్కడే ఉన్నారు. మిస్టర్ డేవిస్ను ఎవరో ఒకసారి అడిగారు అతను అర్ధరాత్రి అంత చీకటి, ఒంటరి ప్రదేశానికి ఎందుకు వెళ్లాడని. మిస్టర్ డేవిస్ నవ్వి, నాకు పాత ప్రదేశాలంటే చాలా ఇష్టం. అవి నాకు గతాన్ని గుర్తుచేస్తాయి. మరియు వేసవి రాత్రి గాలి అందంగా ఉంటుంది. మీరు వెన్నెల వెలుతురులో చుట్టుపక్కల మైళ్ల దూరం పల్లెలన్నీ చూడవచ్చు. కాని మిస్టర్ డేవిస్ యొక్క యువ స్నేహితుడు నిర్మొహమాటంగా అడ్డుపడ్డాడు. ఇతరులు మన దగ్గర ఉండకూడదు. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటున్నాము. మిస్టర్ డేవిస్ తన యువ స్నేహితుడి మొరటుగా వ్యవహరించినందుకు చిరాకుగా అనిపించింది మరియు అతను మర్యాదపూర్వకంగా ఇలా వివరించాడు. ఆ పాత రాళ్ల క్రింద మృతదేహాలు ఉన్నాయని, చనిపోయిన సైనికుల మృతదేహాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. రైతులు ఇక్కడి పొలాల్లో పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పాత ఎముకలు మరియు కుండలు కనిపిస్తాయని నాకు తెలుసు. ఆ వ్యక్తులు ఎలా జీవించారు మరియు వారి దేవుళ్ళు ఎవరు అనే దాని గురించి నేను మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. వారు బహుశా మాయాజాలం చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత సెప్టెంబరులో ఒక ఉదయం 18వ తేదీలో ఏదో భయంకరమైన సంఘటన జరిగింది. ఒక వ్యవసాయ కార్మికుడు కొండపైకి, అడవికి చాలా త్వరగా చీకటిగా ఉన్నప్పుడే వెళ్లవలసి వచ్చింది. దూరంగా తెల్లవారుజామున పొగమంచులో మనిషిలా కనిపించే ఆకారాన్ని చూశాడు. దగ్గరికి వచ్చేసరికి అది మనిషి అని చూశాడు. అది మిస్టర్ డేవిస్ స్నేహితుడు, చనిపోయాడు, చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. అతని పాదాల దగ్గర రక్తంతో నిండిన కత్తి ఉంది. నిరుపేద వ్యవసాయ కార్మికుడు భయాందోళనకు గురై కొండపై నుండి గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను భయంకరమైన దృశ్యం గురించి చెప్పడానికి గ్రామస్థులలో కొందరిని నిద్రలేపాడు మరియు కొంతమంది వ్యక్తులు మృతదేహాన్ని క్రిందికి తీసుకురావడానికి గుర్రంతో తిరిగి కొండపైకి వెళ్లారు. వారు వెంటనే మిస్టర్ డేవిస్ ఇంటికి ఒక యువకుడిని పంపారు, అతను ఇంట్లో ఉన్నాడో లేదో చూడటానికి, ఎందుకంటే అతను హంతకుడు అని వారు అనుమానించారు. వారు చెట్టు నుండి యువకుడి మృతదేహాన్ని నరికివేసినప్పుడు అతను ధరించిన దుస్తులన్నీ చాలా శతాబ్దాల క్రితం వికార్లు ధరించే బట్టలులాగా నల్లగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
పురుషుల గుర్రం చెట్టు మరియు చనిపోయిన యువకుడి దగ్గరికి వచ్చినప్పుడు అది అరుస్తూ పారిపోవడానికి ప్రయత్నించింది, కాని పురుషులు దానిని పట్టుకోగలిగారు మరియు చివరకు వారు భయభ్రాంతులకు గురైన గుర్రం వెనుక భాగంలో మృతదేహంతో గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో వారు ప్రధాన వీధిలో యువకుడు నిలబడి ఉండగా అతని చుట్టూ అనేక మంది మహిళలు నిలబడి ఉన్నారు. అతను కాగితంలా తెల్లగా ఉన్నాడు మరియు ఒక్క మాట కూడా మాట్లాడడు. పురుషులు షై డేవిస్ ఇంటి వైపు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు గుర్రం మళ్లీ చాలా భయపడింది. అది కదలకుండా రోడ్డుపైనే ఆగిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా అది తిరగబడి పరిగెత్తడానికి ప్రయత్నించింది మరియు చనిపోయిన యువకుడి శరీరం దాని వెనుక నుండి రోడ్డుపై పడిపోయింది. గుర్రం రక్తం వాసన చూసింది. వారు యువకుడి మృతదేహాన్ని మిస్టర్ డేవిస్ ఇంటికి తీసుకువెళ్లారు మరియు వారు తలుపు తెరిచినప్పుడు పేద యువకుడు ఏమి చూశాడో చూశారు. అక్కడ పొడవాటి వంటగది టేబుల్పై షై డేవిస్ మృతదేహం ఉంది. అతని కళ్ల చుట్టూ నల్లటి రుమాలు కట్టబడి, అతని చేతులు అతని వెనుకకు కట్టబడి ఉన్నాయి. అతని ఛాతీపై నుండి క్రిందికి తెరిచి ఉంది మరియు అతని గుండెపోయింది. ఇది ఒక భయంకరమైన దృశ్యం. స్వచ్ఛమైన గాలి కోసం మనుషులు బయటికి పరిగెత్తారు. ఆ గదిలో మరణవాసన చాలా భయంకరంగా ఉంది. తరువాత వారు యువకుడి మృతదేహాన్ని మిస్టర్ డేవిస్ పక్కన ఉంచారు మరియు వారు 19 మంది ఇంటి చుట్టూ జాగ్రత్తగా చూశారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎందుకు చనిపోయారు? వారు ఎలా చనిపోయారు? ఒక అల్మారాలో వారు ప్రజలను నిద్రించడానికి తరచుగా ఉపయోగించే బలమైన మందు యొక్క చిన్న ఆకుపచ్చ బాటిల్ను కనుగొన్నారు. మిస్టర్ డేవిస్కు నిద్రపోవడానికి ఆ యువకుడు ఈ వస్తువులలో కొంత ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తి బాటిల్ని చూస్తూ అతన్ని చంపేశాడు. ఎందుకో మంచుతనం తెలుసు. బహుశా అతని మాయాజాలం కోసం అతనికి డేవిస్ హృదయం అవసరం కావచ్చు. తరువాత బహుశా అతను తన స్నేహితుడిని హత్య చేసినందుకు చింతించి కొండపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు ఇద్దరు చనిపోయిన వ్యక్తులు చర్చి సమీపంలోని శ్మశానవాటికలో పడుకోలేరని నిర్ణయించుకున్నారు. వారు ఎప్పుడూ చర్చికి రాలేదు మరియు వారు దేవుణ్ణి నమ్మలేదు అని వారు చెప్పారు. వారు అసహజమైన విషయాలను, మాయాజాలాన్ని విశ్వసించారు. కాబట్టి 12 మంది వ్యక్తులు 2 మృతదేహాలను నల్లగా కప్పి ఊరి వెలుపలి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద గుంత తవ్వి మృతదేహాలను అందులోకి విసిరి రాళ్లతో కప్పారు. రక్తంలో కొవ్వు, నల్ల ఈగలు, దాణ ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఈ రోజు కూడా 60 గుర్రాలు ఆ ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడవు మరియు అక్కడ ఒక వింత రకమైన కాంతి ఉంది. ఒకరోజు కొంత సమయం తరువాత రోడ్డు వెంబడి నడుస్తున్న కొంతమందికి అడ్డంగా రక్తపు మడుగు కనిపించింది. రక్తంలో కొవ్వు, నల్ల ఈగలు, దాణా ఉన్నాయి. ఒక వ్యక్తి కొంచెం నీరు తీసుకోవడానికి వెళ్లాడు మరియు అవి రక్తాన్ని కడిగివేయబడ్డాయి, కాని ఈగలు చీకటి మేఘంలా గాలిలోకి ఎగిరి మిస్టర్ డేవిస్ ఇంటివైపు ఎగిరిపోయాయి. ఇకపై ఆ ఇంట్లో ఎవరు ఉండకూడదని గ్రామస్థులు నిర్ణయించుకుని నిప్పంటించారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది, కాని చాలా కాలంగా ప్రజలు మిస్టర్ డేవిస్ మరియు యువకుడిని కొండపై కాలిపోయిన ఇంటికి సమీపంలో ఉన్న రహదారిలో చంద్రుడు పూర్తి అయినప్పుడు రాత్రి నిలబడి చూశారని చెప్పారు. ఇప్పుడు అక్కడ ఈగలు మాత్రమే నివసిస్తున్నాయి. ఆ ఇద్దరు మనుషులు మాయమాటలతో ఎందుకు ఆడుకున్నారో, అలా ఎందుకు చనిపోయారో బహుశా ఈగలకే తెలుసు. 21 అధ్యాయం 5 లాక్డ్ రూమ్, ఎలుకల నుండి. ఇది తీరానికి సమీపంలోని సఫోల్క్లో జరిగింది. దాదాపు 1770లో నిర్మించబడిన ఒక పొడవైన, ఎర్రటి ఇల్లు ఉంది. దాని వెనుక మరియు ముందు నుండి ఒక చిన్న, అపరిశుభ్రమైన తోట ఉంది. మీరు సముద్రాన్ని చూడగలరు. ఈ ఒంటరి ఇంటి చుట్టూ ఎత్తైన, చీకటి చెట్లు నిలబడి ఉన్నాయి. ముందు ద్వారం దగ్గర ఇది ఒకప్పుడు పబ్లిక్ హౌస్ అని చూపించే గుర్తు ఉంది. ఇక్కడ ప్రయాణికులు తినడానికి మరియు నిద్రించడానికి ఆగి ఉంటారు. ఒక మంచి వసంత రోజున థామ్సన్ అనే యువ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యార్థి ఈ ఇంటికి వచ్చాడు. అతను చదవడానికి మరియు చదువుకోవడానికి వీలుగా ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కొంత సమయం గడపాలని కోరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ మరెవరూ ఉండలేదు మరియు ఇంటిని నిర్వహించే మిస్టర్ అండ్ మిసెస్ బెట్స్ అతన్ని స్వాగతించారు మరియు అతనికి చాలా సౌకర్యంగా అనిపించారు. కిటికీ నుండి మంచి వీక్షణతో మొదటి అంతస్తులో అతనికి ఒక పెద్ద గదిని ఇచ్చారు.
అతను తన రోజులను చాలా ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా గడిపాడు. అతను పనిచేసే ప్రతి ఉదయం అతను మధ్యాహ్నం దేశంలో నడిచాడు మరియు అతను సాధారణంగా సాయంత్రం పడుకునే ముందు బార్లో కొంతమంది స్థానిక వ్యక్తులతో కలిసి మద్యం సేవించేవాడు. వీలైనంత కాలం తన జీవితాన్ని ఇలాగే కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. ఒక నెల మొత్తం ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఒక మధ్యాహ్నం థామ్సన్ సాధారణ రహదారి నుండి వేరొక మార్గంలో నడిచాడు మరియు దూరం నుండి అతను పెద్ద తెల్లని వస్తువును చూశాడు. అతను దాని వైపు నడిచాడు మరియు మధ్యలో చతురస్రాకార రంధ్రం ఉన్న పెద్ద చతురస్రాకార రాయి అని కనుగొన్నాడు. ఆ రాయిని పరిశీలించి ఆ దృశ్యాన్ని ఒక్క క్షణం చూశాడు. సముద్రం, దూరంగా ఉన్న చర్చిలు, అక్కడక్కడ ఎండలో మెరుస్తున్న ఒకట్రెండు ఇళ్ల కిటికీలు, మరియు అతను తన నడకను కొనసాగించాడు. ఆ సాయంత్రం బార్లో తెల్లరాయి ఎందుకు వచ్చిందని అడిగాడు. ఇది చాలా కాలంగా ఉంది, వాస్తవానికి మనలో ఎవరైనా పుట్టకముందే, ఆ మిస్టర్ బెట్స్ చెప్పారు. 22 అది దురదృష్టాన్ని తెచ్చిపెట్టిందని. చేపలు పట్టడం దురదృష్టకరమని ప్రజలు చెప్పేవారు అని మరో వ్యక్తి చెప్పాడు. ఎందుకు అని థామ్సన్ అడిగాడు, కాని బార్లోని వ్యక్తులు నిశ్శబ్దంగా ఉన్నారు మరియు స్పష్టంగా రాయి గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. థామ్సన్ అయోమయంలో పడ్డాడు. కొన్ని రోజుల తరువాత అతను మధ్యాహ్నం చదువుకోవడానికి ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి నడక కోసం బయటకు వెళ్లాలని అనిపించలేదు, కాని 3 గంటల సమయంలో అతనికి విరామం అవసరం. అతను తన ఇంటి అంతస్తులోని ఇతర గదులను చూస్తూ 5 నిమిషాలు గడపాలని నిర్ణయించుకున్నాడు. అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అతనికి కలిగింది. అతను లేచి నిశ్శబ్దంగా తన గది నుండి కారిడార్లోకి వెళ్లాడు. ఇంట్లో మరెవరూ లేరు. అవన్నీ బహుశా ఈ రోజు మార్కెట్లో ఉన్నాయి, అతను అనుకున్నాడు. ఈగలు తప్ప ఇల్లు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మరియు చాలా వేడిగా ఉంది. అతను తన సొంత పడకగదికి సమీపంలో ఉన్న 3 గదుల్లోకి వెళ్లాడు, ప్రతి ఒక్కటి అందంగా మరియు శుభ్రంగా ఉంది. అప్పుడు అతను నైరుతి గది తలుపును ప్రయత్నించాడు, కాని అది లాక్ చేయబడిందని కనుగొన్నాడు. ఇది ఎందుకు లాక్ చేయబడింది మరియు దాని లోపల ఏముందో తెలుసుకోవాలని థామ్సన్కు అనిపించింది మరియు దానిని తెరవడానికి ప్రయత్నించడానికి అతను నేలపై ఉన్న అన్ని ఇతర తలుపుల కీలను తీసుకున్నాడు. అతను చివరకు విజయం సాధించాడు. తలుపు తెరిచాడు. అతను లోపలికి వెళ్లి అతని చుట్టూ చూశాడు. గదికి దక్షిణం మరియు పడమర వైపు 2 కిటికీలు ఉన్నాయి, కాబట్టి అది చాలా ప్రకాశవంతంగా మరియు వేడిగా ఉంది. కార్పెట్లు మరియు చిత్రాలు లేవు, మూలలో ఒంటరిగా మంచం మాత్రమే ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన గది కాదు, కాని అకస్మాత్తుగా థామ్సన్ గది నుండి బయటికి పరిగెత్తాడు. అతని వెనుక తలుపును శబ్దంతో మూసివేశాడు. ఎవరో ఉన్నారు, మంచం మీద, దాదాపు అరిచాడు. మంచం మీద శరీరం మొత్తం కవలు ఉన్నాయి, కాని అది చనిపోలేదు, ఎందుకంటే అది కదిలింది. అతను కలలు కనడం లేదు. థామ్సన్కు తెలుసు, ఇది ప్రకాశవంతమైన ఎండరోజు మధ్యలో ఉంది. అతనికి ఏమి చేయాలో తోచలేదు. మొదట అతను మళ్లీ తలుపు తాళం వేయవలసి వచ్చింది, కాని అతను దీన్ని చేసే ముందు అతను విన్నాడు. గదిలో అంతా నిశ్శబ్దం. అతను తాళంలోకి తాళం వేసి దానిని నిశ్శబ్దంగా తిప్పాడు, కాని 23 అతను ఇంకా శబ్దం చేశాడు. అకస్మాత్తుగా అతను ఆగిపోయాడు. ఎవరో తలుపు వైపు నడుస్తున్నారు. అతను తన గదికి కారిడార్ వెంబడి పరిగెత్తాడు. తలుపు మూసివేసి వీలైనంత వేగంగా తన వెనుకకు లాక్ చేశాడు. అతను వేచి ఉండి విన్నాడు. బహుశా ఈ వ్యక్తి తలుపులు మరియు గోడల గుండా నడవగలడా? అతను తనలో తాను గుసగుసలాడుకున్నాడు. ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏంటి అనుకున్నాడు. వీలైనంత త్వరగా ఇల్లు వదిలి వెళ్లాలనేది అతని మొదటి ఆలోచన, కాని అతను తన ప్రణాళికలను మార్చుకుంటే ఏదో తప్పు జరిగిందని మిస్టర్ అండ్ మిసెస్ బెట్స్కు తెలుస్తుంది. అలాగే తాళం వేసి ఉన్న గదిలో ఉన్న వ్యక్తి గురించి వారికి ఇప్పటికే తెలిసి ఉంటే, వారు ఇప్పటికీ ఇంట్లో నివసిస్తున్నారు, అప్పుడు అతను భయపడాల్సిన అవసరం లేదు. బహుశా ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఇది చాలా సులభమైన పని. థామ్సన్ మరో వారం అక్కడే ఉండి, అతను మళ్లీ తలుపు దగ్గరికి వెళ్లనప్పటికీ అతను తరచుగా కారిడార్లో ఆగి వింటున్నాడు, కాని నిశ్శబ్దం మాత్రమే ఉంది.
తాళం వేసి ఉన్న గది గురించి గ్రామంలో ఎవరిని అడగలేదు, ఎందుకంటే అతను చాలా భయపడ్డాడు. కాని వారం చివరిలో అతను తాళం వేసి ఉన్న గదిలో ఉన్న వ్యక్తి గురించి మరింత ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించాడు మరియు చివరికి అతను తన కంటే ముందే మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వదిలేశారు. అతను ఒక ప్లాన్ చేశాడు. అతను మరుసటి రోజు 4 గంటల రైలులో బయలుదేరాడు మరియు గుర్రం తన సంచులతో బయట వేచి ఉండగా అతను పైకి వెళ్లి గదిలోకి చివరిగా శీఘ్రంగా చూశాడు. ఇదే జరిగింది. అతను మిస్టర్ బెట్లకు డబ్బు చెల్లించి బ్యాగ్లను గుర్రంపై ఉంచాడు. మిసెస్ బెట్లకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు నా దగ్గర ఉన్న వస్తువులన్నీ ఉన్నాయని నిర్ధారించుకోవడానికి నేను చివరిసారిగా చూస్తాను అని చెప్పాడు గది వీలైనంత నిశ్శబ్దంగా. అతను దాదాపు అవునన్నాడు. ఇది అసలు వ్యక్తి కాదు. నేను ఎంత వెర్రివాడిని. ఇది పాత బట్టల కుప్ప మాత్రమే అనుకున్నాడు. అతను వెళ్లడానికి తిరిగాడు, కాని అకస్మాత్తుగా అతని వెనుక ఏదో కదిలింది. అతను వేగంగా తిరిగాడు మరియు అతని వైపు నడుస్తున్న పాత బట్టల కుప్పను చూశాడు. దాని జాకెట్ ముందు భాగంలో కత్తిని తగిలించి దాని చొక్కా మొత్తం ఆరిపోయిన రక్తం. అతను తలుపు తీసి గది నుండి బయటకు పరుగెత్తాడు. 24 అతను వెళ్లడానికి తిరిగాడు, కాని అకస్మాత్తుగా అతని వెనుక ఏదో కదిలింది మరియు మెట్లు క్రిందికి. అప్పుడు అతను పడిపోయాడు మరియు అంతా నల్లగా ఉంది. అతను కళ్ళు తెరిచినప్పుడు మిస్టర్ బెట్స్ ఒక గ్లాసులో బలమైన పానీయంతో అతనిపై నిలబడి ఉన్నాడు. చిరాకుగా చూశాడు. మీరు అలా చేసి ఉండకూడదు, మిస్టర్ థామ్సన్ సార్. మేము మీతో మంచిగా వ్యవహరించిన తర్వాత అది తెలివి తక్కువ పని. మీరు ఆ గదిలో ఎందుకు చూడాలనుకున్నారు? మీరు చూసిన వాటిని ప్రజలకు చెబితే ఎవరూ ఈ ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు అని అతను చెప్పాడు. నన్ను క్షమించండి. నేను తెలుసుకోవాలనుకున్నాను అంతే అన్నాడు థామ్సన్. నేను ఎవరికీ చెప్పను, నేను వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి అతను వెళ్లే ముందు మిస్టర్ అండ్ మిసెస్ బెట్స్ తమకు తెలిసిన వాటిని అతనికి చెప్పారు. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక ధనవంతుడు ఉండేవాడని ప్రజలు చెబుతారు. ఒక సాయంత్రం అతను గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గుంపు అతనిపై దాడి చేసింది. వారు అతని డబ్బును దొంగిలించాలనుకున్నారు. మీరు మరుసటి రోజు బయటికి వెళుతున్నప్పుడు చూసిన తెల్లటి పెద్ద రాయిపై వారు అతనిని పట్టుకున్నారు మరియు వారు అతనిని కత్తితో చంపారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని సముద్రంలో పడేశారు. తరువాత గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ రాయిని గ్రామం నుండి దూరంగా తరలించారు. తీరంలోని ఈ భాగంలో చేపలు దాని సమీపంలోకి ఎక్కడా రావని వారు చెప్పారు. మత్స్యకారులు ఏమీ పట్టుకోవడం లేదు, మీరు చూడండి. మాకంటే ముందు ఈ ఇంట్లో నివసించేవారు ఆ బెడ్రూంకి తాళం వేయమని, మంచం అందులోనే ఉంచమని చెప్పారు. ఎందుకంటే పెద్దమనిషి దెయ్యం తిరిగి వచ్చి మళ్లీ ఇంట్లో పడుకోవాలనుకోవచ్చు. మేము ఇక్కడకు వచ్చిన తర్వాత అతన్ని చూసిన మొదటి వ్యక్తి మీరే. అతను మాకు ఎప్పుడూ సమస్య కాదు. అయితే దయచేసి ఎవరికీ చెప్పకండి అని పదే పదే చెప్పారు. ఈ ఇంట్లో దెయ్యాల గురించి మాట్లాడటం మాకు ఇష్టం లేదు. చాలా సంవత్సరాలుగా థామ్సన్ సఫోల్క్లోని బెట్స్ ఇంట్లో ఏమి జరిగిందో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకంటే సంవత్సరాల తర్వాత ఎప్పుడు అతను నా కుటుంబంతో ఉండటానికి వచ్చాడు, నేను అతనిని అతని పడకగదికి చూపించాను. మేం బెడ్రూమ్ డోర్ దగ్గరకు రాగానే చాలా బిగ్గరగా తెరిచి బయట ఆపాడు. అతను ఒక నిమిషం పాటు నిలబడి అతను లోపలికి వెళ్లే ముందు గదిలోని ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడు అతను 26 నేను అక్కడ నిలబడి ఉన్నానని గుర్తుచేసుకున్నాడు మరియు ఓహ్, నన్ను క్షమించండి నా ప్రియమైన, కాని నాకు చాలా విచిత్రమైనది ఒకసారి జరిగింది. మరియు నేను మీకు చెప్పిన కథను నాకు చెప్పాడు. 27 అధ్యాయం 6 ది పెయింటింగ్ ఆఫ్ంగ్లీ హాల్, ది మెజోటింట్ నుండి షైన్ విలియమ్స్ పెయింటింగ్స్ కలెక్టర్ మరియు అతని ప్రత్యేక ఆసక్తి పాత ఇంగ్లీష్ కంట్రీ హౌస్లు, ఇంగ్లీష్ చర్చిలు మరియు దేశీయ పట్టణాల చిత్రాలు. ఒకరోజు అతను మిస్టర్ బ్రిట్నాల్ దుకాణం నుండి ధరల జాబితాను అందుకున్నాడు. అక్కడ అతను తరచుగా పెయింటింగ్లను కొనుగోలు చేశాడు. జాబితాతో పాటు షైడ్ స్వయంగా వ్రాసిన ఒక గమనిక ఉంది. అతను పెయింటింగ్ నంబర్ 978 షై విలియమ్స్కు ఆసక్తి కలిగిస్తుందని భావించినట్లు చెప్పాడు.
ధర ఎక్కువగా కనిపించినప్పటికీ 978 సంఖ్య యొక్క వివరణ షై విలియమ్స్ను చూడటానికి ఆసక్తిని కలిగించింది. అతను ఒకేసారి ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పెయింటింగ్ కొన్ని రోజుల తర్వాత వచ్చింది మరియు మిస్టర్ విలియమ్స్ చాలా ఉత్సాహంగా కాగితాన్ని చించివేశాడు. అతను కనుగొన్నది శతాబ్దానికి ముందు నుండి ఒక పెద్ద దేశం ఇంటి సాధారణ చిత్రం. ఇంటికి 3 వరుసల కిటికీలు ఉన్నాయి, ఇరువైపులా పొడవైన చెట్లు మరియు ముందు తోట ఉన్నాయి. అక్షరాలు AWF పెయింటింగ్ యొక్క ఒక మూలలో ఉన్నాయి, బహుశా కళాకారుడి పేరు కోసం. చిత్రం వెనుక భాగంలో సగానికి చిరిగిన కాగితం, దానిపై నోట్స్ ని అని రాసి ఉంది. అతను చిత్రం గురించి ప్రత్యేకంగా ఏమీ చూడలేకపోయాడు మరియు షై బ్రిట్నాల్ దానిని ఎందుకు ఇష్టపడతాడో లేదా ధర ఎందుకు ఎక్కువగా ఉందో అర్థం కాలేదు. మరుసటి రోజు దానిని తిరిగి దుకాణానికి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం ఒక మంచి స్నేహితుడు జాన్ గార్వుడ్ విలియమ్స్ ఇంటికి వచ్చి పెయింటింగ్ గమనించాడు. కొత్తది, అవునా విలియమ్స్? నాకు చాలా ఇష్టం. లైట్ చాలా బాగుంది మరియు నేను ముందు ఉన్న వ్యక్తిని ఇష్టపడుతున్నాను అని అతను చెప్పాడు. ఒక వ్యక్తి అన్నాడు విలియమ్స్ దగ్గరికి వచ్చి. అవును, అలా ఉంది. నేను ఇంతకు ముందు గమనించలేదు. వ్యక్తి తల మాత్రమే కనిపించింది. మగవాడో ఆడవాడో చెప్పలేం కాని ఆ బొమ్మకు ఒకవైపు చీకటి చెట్ల కింద నిలబడి ఇంటివైపు చూస్తూ ఉంది. మరియు నేను కాంతి చాలా బాగుందని అనుకుంటాను. 28 విలియమ్స్ కొనసాగించాడు. అయితే ఇది కాస్త ఖరీదైనదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. నేను దానిని రేపు తిరిగి పంపబోతున్నాను. వెంటనే 2 వ్యక్తులు విశ్వవిద్యాలయం నుండి వారి స్నేహితులలో కొంతమందితో భోజనానికి వెళ్లారు మరియు తరువాత విలియమ్స్ వారిలో కొందరిని తన ఇంటికి త్రాగడానికి ఆహ్వానించాడు. కళపై కూడా ఆసక్తి ఉన్నవారిలో ఒకరు కొత్త పెయింటింగ్ను గమనించారు. చాలా ఆసక్తికరంగా ఉంది అని అతను చెప్పాడు. అయితే విలియమ్స్, మీకు భయంకరంగా అనిపించలేదా? వెలుతురు బాగానే ఉంది, కాని ఇంటి ముందు నిలబడి ఉన్న వ్యక్తి చాలా భయానకంగా ఉన్నాడు. విలియమ్స్ అప్పుడే పెయింటింగ్ని చూడలేనంత బిజీగా ఉన్నాడు, కాని తరువాత పడుకునేటప్పుడు అతను దానిని చూసి ఆశ్చర్యపోయాడు. చిత్రంలో ఉన్న వ్యక్తిని చూడటానికి. ఇప్పుడు చెట్ల కింద ఒకవైపు కాకుండా ఇంటి ముందు ఉంది. ఆ వ్యక్తి చేతులు మరియు మోకాళ్లపై కూర్చున్నట్లు అనిపించింది, ఇంటి వైపు కదులుతోంది. అతను లేదా ఆమె చాలా సన్నగా కనిపించారు మరియు వెనుక భాగంలో తెల్లటి శిలువ మినహా మొత్తం నలుపు రంగులో ఉన్నారు. నాకు పిచ్చి పట్టిందా? విలియమ్స్ తనను తాను ప్రశ్నించుకున్నాడు. అతను చిత్రాన్ని అల్మారాలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు, కాని నేరుగా పడుకోవాలనుకోలేదు. చిత్రం ఇక్కడికి వచ్చినప్పటినుంచి జరిగినదంతా రాస్తాను. అప్పుడు మరుక్షణంలో ఇదంతా కల అని అనుకోను అని మనసులో అనుకున్నాడు. మరియు అతను చేసింది అదే. అతను ఆ రాత్రి నిద్రించడానికి చాలా కష్టపడ్డాడు. మరుసటి రోజు ఉదయం అతను మరో స్నేహితుడు నిస్బెట్ని వచ్చి పెయింటింగ్ని చూడమని కోరాలని నిర్ణయించుకున్నాడు. చిత్రంలో మీరు ఏమి చూస్తున్నారో వివరంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను అని నిస్బెట్కి పెయింటింగ్ చూపిస్తూ అన్నాడు. ఎందుకో తర్వాత వివరిస్తాను. సరే, నేను ఒక దేశ గృహాన్ని చూడగలను. ఇంగ్లీషు, నేను అనుకుంటున్నాను. చంద్రకాంతిలో నిస్బెట్ ప్రారంభించాడు. మూన్లైట్ విలియమ్స్ని అడ్డుకున్నాడు. మీరు చెప్పేది నిజమా? నేను మొదట దాన్ని పొందినప్పుడు అక్కడ చంద్రుడు లేడు. నిస్బెట్ తన స్నేహితుడి వైపు వింతగా చూశాడు. నేను కొనసాగించాలా? ఇంటికి 1-2-3 వరుసల కిటికీలు ఉన్నాయి. 29 ఆ వ్యక్తి చేతులు మరియు మోకాళ్లపై నిలబడి ఇంటివైపు కదులుతున్నట్లు అనిపించింది. అయితే మనుషుల సంగతేంటి? విలియమ్స్ మళ్లీ అడ్డుపడ్డాడు. ఎవరూ లేరు అన్నాడు నిస్బెట్. అయితే ఇదంతా దేని గురించి? విలియమ్స్, నేను ఒక్క క్షణంలో వివరిస్తాను అని విలియమ్స్ సమాధానమిచ్చాడు. మీరు ఇంకేమైనా చూడగలరా? ఒకటి, సరే, నేను చూద్దాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్లోని కిటికీలలో ఒకటి తెరిచి ఉంది అని నిస్బెట్ చెప్పాడు. నా మంచితనం, విలియమ్స్ అరిచాడు. ఇది ఇప్పుడు ఇంటి లోపల ఉంది. అతను తనను తాను చూసేందుకు గది దాటి పరుగెత్తాడు. ఖచ్చితంగా, నిస్బెట్ వివరణ సరైనది. విలియమ్స్ తన డెస్క్ వద్దకు వెళ్లి 1 లేదా 2 నిమిషాలు త్వరగా రాశాడు.
అప్పుడు అతను నిస్బెట్ వద్దకు 2 కాగితాలను తీసుకువచ్చాడు. మొదటిది నిస్బెట్ సంతకం చేసిన ఆ సమయంలో ఉన్న పెయింటింగ్ యొక్క వివరణ. రెండవది ముందు ముప్పే రాత్రి పెయింటింగ్ గురించి విలియమ్స్ వివరణ. నిస్బెట్ చదివినా నమ్మలేదు. ఇది నేను విన్న లేదా చూసిన వింతైన విషయం అని నిస్బెట్ చెప్పాడు. పెయింటింగ్ మళ్లీ మారడానికి ముందు మనం చేయవలసిన మొదటి పని. ఆ తర్వాత ఇంగ్లండ్లో ఈ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ ఏదో వింత మరియు భయంకరమైన సంఘటన జరుగుతోందని నాకు అనిపిస్తోంది. అవును, జాన్ గార్వుడ్ని నిన్న రాత్రి పెయింటింగ్ని చూసినప్పుడు అతను చూసిన దాని గురించి వివరణ రాయమని కూడా నేను కోరాలనుకుంటున్నాను. మేము ఆ వ్యక్తిని ఇంటికి ఇటువైపు చెట్ల క్రింద మాత్రమే చూడగలిగాము అని విలియమ్స్ చిత్రం యొక్క ఒక వైపు చూపిస్తూ అన్నాడు. జాన్ గార్వుడ్ వెంటనే వచ్చి అతను తన వివరణ రాస్తున్నప్పుడు నిస్బెట్ పెయింటింగ్ను ఫోటో తీశాడు. అప్పుడు ముగ్గురు స్నేహితులు నడకకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బహుశా ఇది మరింత స్పష్టంగా ఆలోచించడానికి మాకు సహాయం చేస్తుంది, నిస్బెట్ అన్నారు. వారు మధ్యాహ్నం 5 గంటల సమయంలో విలియమ్స్ ఇంటికి తిరిగి వచ్చారు మరియు విలియమ్స్ సేవకుడు రాబర్ట్ కూర్చుని పెయింటింగ్ వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు. ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశించినప్పుడు అతను సిగ్గుతో దూకాడు. మీ కుర్చీలో కూర్చున్నందుకు నేను క్షమాపణ చెప్పాలి, సార్, అతను విలియమ్స్తో అన్నాడు. కాని నేను ఈ చిత్రాన్ని చూడకుండా ఉండలేకపోయాను. దయచేసి క్షమాపణ చెప్పకండి, రాబర్ట్. పెయింటింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని వినడానికి నేను ఆసక్తిగా ఉన్నాను అని విలియమ్స్ చెప్పాడు. అలాగే సార్. ఇది నా చిన్న కుమార్తెను చూడటానికి నేను అనుమతించే పెయింటింగ్ రకం కాదు. ఆమె చాలా తేలికగా భయపడుతుంది మరియు ఈ వింతైన, సన్నగా ఉన్న వ్యక్తి బిడ్డను మోస్తున్నాడని నేను భావిస్తున్నాను. ముగ్గురు వ్యక్తులు ఏమీ మాట్లాడలేదు. వారు రాబర్ట్ వెళ్లే వరకు వేచి ఉన్నారు. తలుపు మూసుకోగానే పెయింటింగ్ దగ్గరకు పరుగెత్తారు. రాబర్ట్ చెప్పింది నిజమే. విచిత్రమైన, అస్థి వ్యక్తి ఇప్పుడు తిరిగి చిత్రంలో ఉన్నాడు. ఇంటి నుండి దూరంగా నడుస్తున్నాడు మరియు దాని పొడవాటి, సన్నని చేతులలో ఒక శిశువు. 2 గంటల పాటు ముగ్గురు వ్యక్తులు కూర్చుని చిత్రాన్ని చూశారు, కాని అది మళ్లీ మారలేదు. వారు భోజనానికి వెళ్లారు. రాత్రి భోజనం తర్వాత 31 విచిత్రమైన, అస్థి వ్యక్తి ఇప్పుడు తిరిగి చిత్రంలో కనిపించాడు. ఇంటి నుండి దూరంగా నడుస్తున్నాడు మరియు దాని పొడవాటి, సన్నటి చేతుల్లో ఒక శిశువు ఉన్నాడు. వారు మళ్లీ తిరిగి వచ్చారు మరియు అప్పటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు మరియు చంద్రకాంతిలో ఇల్లు మళ్లీ నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా కనిపించింది. వారు ఎసెక్స్ మరియు ససెక్స్లోని పుస్తకాలను చదవాలని నిర్ణయించుకున్నారు. గ్లీ హాల్. ఇది చాలా కష్టమైన పని, కాని చాలా గంటల తర్వాత ఎసెక్స్కి ఒక గైడ్లో విలియమ్స్ ఈ క్రింది సమాచారాన్ని కనుగొన్నాడు. ఆన్నింగ్లీ గ్రామంలో ఆసక్తికరమైన 12వ శతాబ్దపు చర్చి ఉంది మరియు చర్చి పక్కన ఒక అందమైన పార్కులో అన్నింగ్లీ హాల్ ఉంది. ఇది ఫ్రాన్సిస్ కుటుంబానికి దేశీయ నివాసంగా ఉండేది. ఈ కుటుంబంలోని సభ్యులు ఎవరు ఇప్పుడు నివసిస్తున్నారు? 1802 సెప్టెంబరు రాత్రి మధ్యలో ఆ కుటుంబంలోని చివరి మగబిడ్డ రహస్యంగా అదృశ్యమయ్యాడు. ఆ శిశువును ఎవరు తీసుకెళ్లారో ఎవరూ కనుగొనలేకపోయారు, కాని అదిగాడి కుటుంబానికి చెందిన సభ్యునిగా ప్రజలు అనుమానించారు. శిశువు అదృశ్యం కావడానికి కొంత సమయం ముందు టామ్ గాడి దొంగతనం చేస్తూ ఆ చిన్నారి తండ్రి సర్ జాన్ ఫ్రాన్సిస్ చేత పట్టుబడ్డాడు మరియు అతని 32 నేరాలకు గాడిని ఉరితీశారు. గాడి కుటుంబం ప్రతీకారం తీర్చుకోవాలని భావించిందని, ఫ్రాన్సిస్ కుటుంబంలోని చివరి బిడ్డను దొంగిలించడం ద్వారా వారు దానిని తీసుకున్నారని ప్రజలు అంటున్నారు. మా పెయింటింగ్ కథ నిజమైతే వారి ప్రతీకారం తీర్చుకున్నారు, కాదా? అన్నాడు విలియమ్స్. అప్పటినుండి పెయింటింగ్ మళ్లీ మారలేదు. ఇది ఇప్పుడు ఎసెక్స్లోని అన్నింగ్లీలోని మ్యూజియంలో వేలాడదీయబడింది. 33 అధ్యాయం 7 లాస్ట్ హార్ట్స్ 1811 సంవత్సరం సెప్టెంబర్లో లింకన్షైర్ మధ్యలో ఉన్న అస్వర్బీ హాల్ తలుపు వద్దకు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. అతను గంట మోగించి తన చుట్టూ ఉన్న పొడవైన, చతురస్రాకారపు 18వ శతాబ్దపు ఇంటిని చూశాడు. భవనంపై సాయంత్రం వెలుగు పడింది, కిటికీలు నిప్పులా మెరుస్తాయి. హాలు ముందు చెట్లతో నిండిన ఉద్యానవనం మరియు గడియారంతో కూడిన చర్చి ఉన్నాయి.
ఎవరో తలుపు తీస్తారని ఎదురుచూస్తున్న ఆ కుర్రాడికి అంతా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. బాలుడి తల్లిదండ్రులు చనిపోయారు మరియు అతని వృద్ధ బంధువు మిస్టర్ అబ్నీ అతన్ని అస్వర్బీకి వెళ్లి నివసించమని హెచ్చరించాడు. మిస్టర్ అబ్నీ గురించి తెలిసిన వ్యక్తులు అతని ఆఫర్ను చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అతను వ్యక్తుల కంటే పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి మరియు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి అని వారు భావించారు. మిస్టర్ అబ్నీ తలుపు తెరిచాడు మరియు అతని చిన్న కజిన్ని చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. స్టీఫెన్ ఇలియట్. అతను వెంటనే ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. మీ వయస్సు ఎంత? నా అబ్బాయ్? మీరు ఎలా ఉన్నారు? మరియు నీ వయస్సు ఎంత? నేనేమంటానంటే, మీరు మీ రాత్రి భోజనం తినడానికి చాలా అలసిపోలేదని నేను ఆశిస్తున్నాను. వద్దు, ధన్యవాదాలు సార్ అన్నాడు స్టీఫెన్. నేను చాలా బాగున్నాను. మంచిది, మిస్టర్ అబ్నీ అన్నాడు. మరి నీ వయస్సెంత నా అబ్బాయి? అని వారి సంభాషణలో మొదటి 2 నిమిషాల్లోనే అతను 2 సార్లు ప్రశ్న వేయడం వింతగా అనిపించింది. వచ్చే పుట్టినరోజుకి నాకు 12 అన్నాడు స్టీఫెన్. మరి, నా ప్రియమైన అబ్బాయి, మీ పుట్టినరోజు ఎప్పుడు? సెప్టెంబర్ 11వ తేదీ, అవునా? ఇది మంచిది, ఇది చాలా మంచిది. ఈ విషయాలను నా పుస్తకంలో రాయడం నాకు చాలా ఇష్టం. మీకు 12 నిశ్చయమా? అవును సార్. ఖచ్చితంగా. సరే, అతన్ని మిసెస్ బంచ్ గదికి తీసుకెళ్ళండి. పార్క్స్, మిస్టర్ అబ్నీ తన సేవకుడితో, అతని భోజనం చేయనివ్వండి. శ్రీమతి బంచ్ అస్వర్బీలో అత్యంత స్నేహపూర్వక వ్యక్తి. స్టీఫెన్ భావించాడు. 34 షై అబ్నీ తలుపు తెరిచాడు మరియు అతని యువ బంధువు స్టీఫెన్ ఇలియట్ను చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆమెతో సుఖంగా ఉండి పావుగంటలో మంచి స్నేహితులయ్యారు. ఆమెకు 55 సంవత్సరాలు మరియు ఇల్లు మరియు దాని పరిసరాల గురించి ప్రతిదీ తెలుసు. ఆమె ఈ సమాచారాన్ని స్టీఫెన్తో పంచుకోవడానికి చాలా సుముఖంగా ఉంది మరియు అస్వర్బీ హాల్ మరియు గార్డెన్స్ గురించి బాలుడు ఆమెను అడగాలనుకున్న అనేక విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక నవంబర్ సాయంత్రం స్టీఫెన్ శ్రీమతి బంచ్ గదిలో మంటల దగ్గర కూర్చుని తన కొత్త ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. మిస్టర్ అబ్నీ మంచి మనిషినా? అతను అకస్మాత్తుగా అడిగాడు. మంచిది. నా బిడ్డ అని శ్రీమతి బంచ్ చెప్పింది. అతను నాకు తెలిసిన అత్యంత దయగల వ్యక్తి. అతను 7 ఏళ్ల క్రితం వీధి నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చిన్న పిల్లవాడి గురించి మరియు నేను ఇక్కడ పని చేయడం ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత చిన్న అమ్మాయి గురించి నేను మీకు చెప్పలేదా? వద్దు, దయచేసి వారి గురించి చెప్పండి, మిసెస్ బంచ్, స్టీఫెన్ అన్నాడు. అలాగే, ఆమె ప్రారంభించింది. చిన్న అమ్మాయి గురించి నాకు పెద్దగా గుర్తులేదు. మిస్టర్ అబ్నీ ఒకరోజు తన నడక నుండి ఆమెను వెనక్కి తీసుకువచ్చాడు మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మిసెస్ ఎల్లిస్కి చెప్పాడు. పేద బిడ్డకు కుటుంబం లేదు. ఆమె మాతో దాదాపు 3 వారాలు నివసించింది మరియు ఒకరోజు ఉదయం అందరూ నిద్రలో ఉండగానే లేచి ఇంటి నుండి బయలుదేరింది. నేను ఆమెను మళ్లీ చూడలేదు. మిస్టర్ అబ్నీ ప్రతిచోటా చూసింది కాని ఆమె తిరిగి రాలేదు. ఆమె చాలా సైలెంట్గా ఉండేది, కాని ఆమె నాకు చాలా సహాయం చేసింది మరియు నేను ఆమెను చాలా ప్రేమించాను. మరి చిన్న పిల్లవాని గురించి ఏమిటి? అడిగాడు స్టీఫెన్. అయ్యో, ఆ పేద అబ్బాయి, అంది శ్రీమతి బంచ్. అతను ఒక శీతాకాలపు రోజు తన సంగీతాన్ని వాయిస్తూ ఇక్కడికి వచ్చాడు మరియు మిస్టర్ అబ్నీ అతనిని చాలా ప్రశ్నలు అడిగాడు. మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ వయస్సు ఎంత? మీ కుటుంబం ఎక్కడ ఉన్నారు? అతను అబ్బాయితో చాలా దయతో ఉన్నాడు. కాని అదే జరిగింది, అతను అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి స్టీఫెన్కి ఒక వింత కల వచ్చింది. ఇంటి పైభాగంలో అతని పడకగదికి సమీపంలో పాత బాత్రూం ఉంది, దానిని ఎవరూ ఉపయోగించలేదు. తలుపు పైభాగం గాజుతో తయారు చేయబడింది మరియు 36 స్నానపు గదిని చూసేందుకు అవకాశం ఉంది. తన కలలో స్టీఫెన్ గ్లాస్లోంచి చూశాడు మరియు స్నానంలో ఉన్న శరీరాన్ని చూశాడు. చాలా సన్నగా, దుమ్ముతో నిండిన శరీరం మరియు విచారకరమైన చిరునవ్వుతో మరియు చేతులు హృదయాన్ని నొక్కినట్లు చూసింది. స్టీఫెన్ చూస్తుండగా పెదవుల నుండి భయంకరమైన ఏడుపు వచ్చింది మరియు చేతులు కదలడం ప్రారంభించాయి. స్టీఫెన్ చాలా భయపడ్డాడు మరియు అకస్మాత్తుగా మేల్కొన్నాడు. అతను నిజంగా బాత్రూం దగ్గర చల్లని నేలపై నిలబడి ఉన్నట్లు అతను కనుగొన్నాడు.
ధైర్యంగా, శరీరం నిజంగా ఉందా, అది కాదా అని మళ్లీ గాజులోంచి చూశాడు. అతను తిరిగే పడుకున్నాడు. స్టీఫెన్ అనుభవం గురించి విన్నప్పుడు శ్రీమతి బంచ్ మరియు మిస్టర్ అబ్నీ చాలా ఆసక్తిగా ఉన్నారు మరియు శ్రీమతి బంచ్ బాత్రూమ్ గ్లాస్ డోర్పై కొత్త తెరను వేశారు. మిస్టర్ అబ్నీ తన పుస్తకంలో స్టీఫెన్ కల గురించి రాస్తానని చెప్పాడు. మరో 2 వింతలు జరిగినప్పుడు దాదాపు వసంతకాలం వచ్చింది. మొదటిది ఏమిటంటే స్టీఫెన్ మరొక చాలా అసౌకర్య రాత్రిని గడిపాడు మరియు మరుసటి రోజు మిస్సెస్ బంచ్ తన నైట్ షర్ట్ను సరిచేసుకోవడం చూశాడు. ఆమె అతనిపై కోపంగా అనిపించి, నీ నైట్ షర్టును ఇంత దారుణంగా ఎలా చించగలిగావు? దాన్ని సరిచేయడానికి నాకు చాలా సమయం పడుతుంది. స్టీఫెన్ చూశాడు మరియు చొక్కాలో కొన్ని అంగుళాల పొడవుతో కొన్ని కోతలు ఉన్నాయి. అది ఎలా జరిగిందో నాకు గుర్తులేదు అన్నాడు. నాకేమీ గుర్తులేదు. కాని అవి నా బెడ్రూమ్ డోర్ బయట ఉన్న గీతల మాదిరిగానే ఉన్నాయి. శ్రీమతి బంచ్ అతని వైపు చూసింది. ఆమె నోరు తెరిచి, ఆపై చూడటానికి మేడపైకి పరిగెత్తింది. అలాగే ఆమె తిరిగి వచ్చినప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆ గీతలు ఎలా కనిపించాయో నేను ఆశ్చర్యపోతున్నాను. అవి కుక్క, పిల్లి లేదా ఎలుక తయారు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. మిస్టర్ అబ్నీకి ఏమీ చెప్పకండి, కాని మీరు ఈ రాత్రి పడుకునేటప్పుడు మీ తలుపు తాళం వేయాలని గుర్తుంచుకోండి. ఓహ్, నేను ఎప్పుడు చేస్తాను అని స్టీఫెన్ బదులిచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం 2వ వింత జరిగింది. షై-ఐద్ సేవకుడు 37 దయే గదిలో స్టీఫెన్ మరియు బంచ్లను సందర్శించారు. అక్కడ వాళ్లని చూసేందుకు అతను తరచుగా వచ్చేవాడు కాదు. అతను లోపలికి వచ్చినప్పుడు స్టీఫెన్ అక్కడ ఉన్నాడని అతను మొదట గమనించలేదు. అతను చాలా ఉద్విగ్నత మరియు అసౌకర్యంగా కనిపించాడు. మిస్టర్ అబ్నీ సాయంత్రం పూట పానీయం కావాలంటే తన స్వంత వైన్ని పొందవలసి ఉంటుంది అని అతను చెప్పాడు. పగలు దిగి తెచ్చుకోలేకపోతే అస్సలు వెళ్లను. ఇంటి కింద చాలా విచిత్రం ఉంది, మీకు తెలుసా? బహుశా అది గాలి కావచ్చు లేదా ఎలుకలు కావచ్చు, కాని నేను అలా అనుకోను. మరియు నాకు అది ఇష్టం లేదు. శ్రీమతి బంచ్కి సమాధానమిచ్చింది. మీరు యువ స్టీఫెన్ను భయపెడతారు. మిస్టర్ పార్క్స్ అకస్మాత్తుగా స్టీఫెన్ను గమనించి, తొందరపడి నవ్వుతూ, ఓహ్, నేను జోక్ చేశాను, మీకు తెలుసా? మరియు అతను ఆందోళన చెందాడు. అతను చాలా ప్రశ్నలు అడిగాడు కాని మిస్టర్ పార్క్స్ ఇంటి కింద ఉన్న శబ్దాల గురించి అతనికి చెప్పడానికి నిరాకరించాడు. అది ఇప్పుడు మార్చి 24, 1812 ఒక వింత రోజు, గాలులు మరియు శబ్దం. స్టీఫెన్ తోటలో నిలబడి, అది దెయ్యాలతో నిండి ఉందని, అతను గాలిలో ఎగురుతూ మరియు వాస్తవ ప్రపంచంలో జీవించే వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను చూడలేకపోయాడని చెప్పాడు. ఆ రోజు లంచ్ తర్వాత మిస్టర్ అబ్నీ ఇలా అన్నాడు, స్టీఫెన్, నా అబ్బాయి, ఈ రాత్రి 11 గంటలకు నా లైబ్రరీకి వస్తావా? నేను అప్పటి వరకు బిజీగా ఉంటాను కాని మీ భవిష్యత్ జీవితం గురించి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మిసెస్ బంచ్కి లేదా ఇంట్లో ఎవరికీ చెప్పకండి. మామూలు సమయానికి నీ గదికి వెళ్ళు. స్టీఫెన్ ఉత్సాహంగా ఉన్నాడు. అతను 11 గంటల వరకు కూర్చోగలడు. అతను ఆ సాయంత్రం మేడమీదకు వెళ్లేటప్పుడు లైబ్రరీ తలుపు వైపు చూశాడు మరియు అతను టేబుల్ మీద రెడ్ వైన్ నింపిన వెండి కప్పు మరియు దానిపై పదాలున్న పాత కాగితం చూశాడు. దాదాపు 10 గంటల సమయంలో స్టీఫెన్ తన పడకగది యొక్క తెరిచిన కిటికీ వద్ద నిలబడి రాత్రిపూట గ్రామీణ ప్రాంతాలను చూస్తున్నాడు. గాలి ఇప్పుడు అంత బలంగా లేదు మరియు పూర్తి 38 చంద్రుడు ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి కొన్ని విచిత్రమైన కేకలు వినిపించాయి. బహుశా రాత్రి ఎవరైనా పోగొట్టుకున్నారా అనుకున్నాడు. లేదా పార్క్లోని సరస్సుపై నీటి పక్షులు దిగుతున్నాయా? శబ్దాలు పెద్దగా పెరిగి ఇంటి దగ్గరికి వచ్చాయి. అప్పుడు వారు ఆగిపోయారు. కాని స్టీఫెన్ తన కిటికీని మూసివేసి తన పుస్తకాన్ని చదవడం కొనసాగించబోతుండగా చీకటి చెట్ల క్రింద 2 పిల్లలు నిలబడి ఉన్నారు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి. వారు అతని కిటికీ వైపు చూస్తూ కలిసి నిలబడ్డారు. ఆ అమ్మాయి స్నానం గురించి అతనికి కలలో ఉన్న అమ్మాయిని గుర్తుచేసింది. మరియు బాలుడిని చూడటం అతనికి భయం కలిగించింది. ఆ అమ్మాయి గుండెల మీద చేతులు పెట్టుకుని నవ్వుతోంది. ఆ కుర్రాడు విరక్త నల్లటి జుట్టుతో, పాత బట్టలతో, నిస్సహాయంగా అతని ముందు చేతులు చాచాడు.
అతని వేలుగోళ్లు చాలా పొడవుగా మరియు మురికిగా ఉన్నాయి. బాలుడు తన చేతులు చాచి నిలబడి ఉండగా స్టీఫెన్ అకస్మాత్తుగా అతని జుట్టు నిలువరించేలా చేసింది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అక్కడ బాలుడి ఛాతీకి ఎడమ వైపున ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. మళ్లీ స్టీఫెన్ పిల్లల భయంకరమైన, విచారకరమైన ఏడుపులను విన్నాడు. అప్పుడు వారు అదృశ్యమయ్యారు. అతను తీవ్రంగా భయపడినప్పటికీ స్టీఫెన్ మిస్టర్ అబ్నీ లైబ్రరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దాదాపు 11 గంటలైంది. అతను చీకటి పాత ఇంటి గుండా చాలా వేగంగా నడిచాడు. ఈ రాత్రి సమయంలో నిశ్శబ్దంగా సేవకులందరూ మంచం మీద ఉన్నారు. కాని అతను లైబ్రరీకి వచ్చేసరికి తలుపు తెరవలేదు. అది తాళం వేయలేదు మరియు కీ బయట ఉంది, కాని అతను కొట్టినప్పుడు సమాధానం లేదు. అతను శ్రద్ధగా విన్నాడు మరియు మిస్టర్ అబ్నీ మాట్లాడటం అతను విన్నాడు. లేదు, ఏడుపు. కాని ఎందుకు? బహుశా అతను కూడా వింత పిల్లలను చూడగలడా? అప్పుడు అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దంగా ఉంది మరియు లైబ్రరీ తలుపు స్వయంగా తెరవబడింది. మిస్టర్ అబ్నీ తన కుర్చీలో ఉన్నాడు. అతని తల వెనుకకు విసిరి, అతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. అతని ముఖం మీద భయంకరమైన భయం మరియు బాధ. అతని ఛాతీకి ఎడమ వైపున పెద్ద రంధ్రముంది మరియు స్టీఫెన్ తన హృదయాన్ని చూడగలిగాడు. కాని అతని చేతులకు రక్తం లేదు మరియు టేబుల్ మీద ఉన్న పొడవాటి కత్తి పూర్తిగా శుభ్రంగా ఉంది. లైబ్రరీ కిటికీ తెరిచి ఉంది మరియు గాలి భయంకరమైన నృత్యంలో తెరలను ఎగిరింది. టేబుల్ మీద ఒక పాత పుస్తకం తెరిచి ఉంది మరియు స్టీఫెన్ చదివింది ఇలా ఉంది: 1000 సంవత్సరాల క్రితం మీరు చేయగలరని ప్రజలు కనుగొన్నారు. 39 స్టీఫెన్ అకస్మాత్తుగా అతని జుట్టు నిలువరించేలా చేసింది. అక్కడ బాలుడి ఛాతీకి ఎడమ వైపున ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. ప్రపంచాన్ని నియంత్రించండి, ఎగరండి, అదృశ్యం లేదా ఎవరైనా లేదా మరేదైనా అవ్వండి. అన్ని మాయాజాలం ద్వారా. కాని ఈ మాయాజాలాన్ని ఉపయోగించగలగడానికి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 3 యువకుల హృదయాలను తీయడం మొదట అవసరం. ఎవ్వరూ గమనించకుండా చంపగలిగే 3 యువకులను నేను దాదాపు 20 సంవత్సరాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాను. మొదటిది మార్చి 24, 1791న ఫోబ్ స్టాన్లీ. రెండవది మార్చి 23, 1805న ఇటాలియన్ కుర్రాడు గయోవన్నీ పావోలి. మరియు ఈ రాత్రి మార్చి 24, 1812న నా కోసం మరణించిన చివరి బిడ్డ నా కజిన్ స్టీఫెన్ ఇలియట్. ఈ పిల్లల మృతదేహాలను ఎవరూ కనుగొనలేరు. నేను మొదటి రెండింటినీ నా వైన్ సెల్లార్లో దాచాను. ఆ ఫ్లోర్ మరియు నేను ఈ రాత్రి 3వ బిడ్డతో అదే చేస్తాను. ఈ పిల్లల దయ్యాలు తిరిగి రావచ్చు, పుస్తకాలు నాకు చెబుతాయి, భయంకరంగా ఏడుస్తున్నాయి. తమను చంపిన వ్యక్తి గుండెను తీయడానికి ప్రయత్నించవచ్చు, కాని ఇది నాకు జరగదు, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. స్టీఫెన్ చదవడం ముగించి తన వృద్ధ బంధువు మృతదేహాన్ని చూశాడు. నిశ్శబ్దంగా అతను గది నుండి బయటికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. మిస్టర్ అబ్నీ మరణం గురించి చాలా సంవత్సరాలుగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. తెరచి ఉన్న కిటికీలోంచి లోపలికి వచ్చి పేదవాడిని చంపిన అడవి పిల్లి అయి ఉండాలి అన్నారు. కాని స్టీఫెన్కు నిజం తెలుసు. 41 అధ్యాయం 8 మార్టిన్ లేక్. మార్టిన్ దగ్గరి నుండి, నేను వెస్ట్ కంట్రీలో నా మంచి స్నేహితుడితో హత్య చేస్తున్నాను. నేను శుక్రవారం రాత్రి వచ్చాను మరియు శనివారం ఉదయం నాకు గ్రామాన్ని చూపించాలని నా స్నేహితుడు ఆసక్తిగా ఉన్నాడు. నేను నిన్ను తీసుకెళ్లి అన్నీ చూపిస్తాను. అప్పుడు మీరు నా స్నేహితుడైన జాన్ హిల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. అతనికి దాదాపు 70 సంవత్సరాల వయస్సు ఉంటుంది మరియు గ్రామ చరిత్ర అంతా తెలుసు. ఓ! మరియు మీరు అతనిని మార్టిన్ సరస్సు గురించి అడిగారని నిర్ధారించుకోండి. ఎందుకు? చేపలు పట్టడానికి ఇది మంచి ప్రదేశమా అని అడిగాను. అతను నవ్వాడు. అలాగే. లేదు. అందులో ఇప్పుడు నీరు లేదు. కాని పాత జాన్ మీకు కథ చెప్పనివ్వండి. మీరు దీన్ని ఆస్వాదిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని నా స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు గ్రామ పర్యటన తర్వాత మేము టీ కోసం పాత జాన్ హిల్ ఇంటికి వెళ్లాము. మేము సరస్సు యొక్క కథను మాకు చెప్పమని వృద్ధుడిని ఒప్పించాము.
ఇది 1683 క్రిస్మస్ మరియు జార్జ్ మార్టిన్ అనే యువ పెద్దమనిషి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను ఒక ప్రసిద్ధ యువకుడు మరియు పొరుగున ఉన్న తన స్నేహితులను చూడటానికి చాలా దూరం తన గుర్రంపై స్వారీ చేసేవాడు. ఒక రాత్రి బాగా మంచు కురుస్తోంది కాబట్టి అతను ఊరి బయట ఉన్న తన ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉన్న చిన్న హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నాడు. క్రిస్మస్ పర్వదినం కావడంతో హోటల్లో సంగీత, నృత్యాలు ఉండగా ఒక్కరు తప్ప యువకులంతా కలిసి డాన్స్ చేశారు. ఆమె పేరు ఆన్ క్లార్క్ మరియు ఆమె హోటల్లో పనిచేసింది. ఆమె అమాయకమైన యువతి, అంత తెలివైనది కాదు. నిజానికి ప్రజలు ఆమెను చూసి నవ్వేవారు. అయితే యువకులు ఎవరూ ఆమెతో నృత్యం చేయడానికి ఇష్టపడలేదు. కాని జార్జ్ మార్టిన్, యువ పెద్దమనిషి, ఆమెపై జాలపడి ఆమెను నృత్యం చేయమని కోరాడు. బ్యాండ్ పాత పాట 42 నిమిషాలు ప్లే చేస్తోంది. లేడీ, మీరు నడుస్తారా, మీరు నాతో మాట్లాడతారా అనే పేద అమ్మాయి ఎవరైనా నృత్యం చేయడానికి ఎంత సంతోషంగా ఉందో అందరూ చూశారు. ఆమె ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆ రాత్రి తర్వాత యువ పెద్దమనిషి ప్రతివారం హోటల్కి వచ్చేవాడు. అతను తన గుర్రంపై వచ్చినప్పుడు అతను ఆ పాటను పాడేవాడు మరియు ఆన్ క్లార్క్ అది విన్న వెంటనే అతన్ని కలవడానికి పరుగెత్తాడు. ఇద్దరూ కలిసి సరస్సు దగ్గరికి తరచూ వాకింగ్కు వెళ్లేవారు మరియు కొంతమంది వారు ముద్దు పెట్టుకోవడం చూశామని చెప్పారు. జార్జ్ మార్టిన్ తల్లిదండ్రులు అతనికి భార్యను కనుగొనే వరకు ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. ఆమె ఒక అందమైన, ధనిక యువతి మరియు చాలా మంచి కుటుంబానికి చెందినది. జార్జ్ మార్టిన్ ఎంత అదృష్టవంతుడో అందరూ అన్నారు, కాని అది తప్పుగా జరిగింది. ఆ యువతి ఆన్ క్లార్క్ గురించి విని అతనిలాంటి పెద్దమనిషి ఒక సాధారణ గ్రామీణ అమ్మాయితో తిరిగాడని వాపోయింది. అతడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించింది. అతను వాస్తవానికి ఆన్ని కలుసుకున్నందుకు చింతిస్తున్నాడు మరియు ఇంత అందమైన యువ భార్యను కోల్పోయినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అతను ఆన్ని చూసిన తర్వాత వారు వాదించారని మరియు అతను ఆమెను కొట్టాడని ప్రజలు అంటున్నారు. ఒక వారం తర్వాత వారు మళ్లీ కలిసి కనిపించారు. అతను ఆమెతో కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఆమె చాలా సంతోషంగా కనిపించిందని అంటున్నారు. కొంతకాలం తర్వాత ఆమె పూర్తిగా అదృశ్యమైంది. ఆమెను ఎక్కడా ఎవరూ కనుగొనలేకపోయారు. కొన్ని వారాల తర్వాత జార్జ్ మార్టిన్ మళ్లీ హోటల్లోకి వచ్చి బార్లోకి వెళ్లి డ్రింక్ అడిగాడు. ఆన్ క్లార్క్ స్నేహితురాలు సారా అనే యువతి అతనికి సేవ చేసింది. ఆన్ కోసం చూస్తున్నారా సార్ అని అడిగింది. ఎందుకంటే వారాలుగా ఎవరూ ఆమెను చూడలేదు. అతను కోపంగా సమాధానం చెప్పాడు, లేదు, అతను ఆమె కోసం వెతకడం లేదు మరియు అతను బీరు తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు. సారా కొన్ని గ్లాసులు కడగడం ప్రారంభించింది మరియు ఆలోచించకుండా పాట పాడటం ప్రారంభించింది. లేడీ, మీరు నడుస్తారా, మీరు నాతో మాట్లాడతారా? యువ పెద్దమనిషి ముఖం పాలిపోయింది మరియు వెంటనే పాడటం మానేయమని చెప్పాడు. ఆమె వెంటనే ఆగిపోయింది. అయితే అకస్మాత్తుగా ఆమె పాటను కొనసాగిస్తూ తలుపు వెలుపల ఆన్ గొంతు విన్నది. ఇది 43 ఏళ్ళు. షీ ఈజ్ బ్యాక్ అంటూ కేకలు వేస్తూ తలుపు వైపు నడిచింది సారా. ఆపు, జార్జ్ మార్టిన్ అరిచాడు, కాని చాలా ఆలస్యం అయింది. తలుపు తెరిచింది మరియు బలమైన, చల్లని గాలి దీపాలన్నింటినీ ఎగిరింది. గది పూర్తిగా చీకటిగా ఉంది. ఎవరో నేల మీదుగా నడుస్తున్నట్లు సారా విన్నది మరియు పెద్ద అల్మారా తలుపు తెరిచి మూసివేయబడింది. ఆమె మళ్లీ దీపాలను వెలిగించినప్పుడు అల్మారా తలుపు క్రింద ఒక స్త్రీ దుస్తులు దిగువన ఉన్నట్లుగా ఏదో కనిపించింది. సారా భయపడి బార్లోని ఒకరిని అల్మారా తెరవమని కోరింది. ఆ వ్యక్తి అల్మారా తలుపు తెరిచినప్పుడు జార్జ్ మార్టిన్ అరుస్తూ బార్ నుండి వీధిలోకి పరిగెత్తాడు. అల్మారా నుండి ఒక చిన్న మానవ ఆకారం తడిగా కనిపించే బట్టలు ధరించింది. ఎవరు దాని ముఖాన్ని చూడలేదు, కాని అది బార్ గుండా మరియు బయట చీకటిలోకి వెళుతున్నప్పుడు అందరూ గడ్డకట్టే గాలిని అనుభవించారు. జార్జ్ మార్టిన్ని చూసిన తర్వాతి వ్యక్తి సరస్సు వద్ద చేపలు పట్టి ఇంటికి వస్తున్న చిన్న పిల్లవాడు. అతను నీటివైపు నడుస్తున్న యువ పెద్దమనిషిని చూశానని చెప్పాడు. చాలా భయపడ్డాను. అతను ఒక చెట్టు నుండి ఒక కొమ్మను విరిచాడు మరియు దానితో నీటిలో చుట్టూ అనుభూతి చెందడం ప్రారంభించాడు.
కొన్ని నిమిషాల తర్వాత కొమ్మ ఏదో కొట్టింది మరియు సరస్సులో లోతైన నుండి అరుపు వంటి వింత శబ్దం వచ్చింది. జార్జ్ మార్టిన్ తన చేతులతో తన కార్లను కప్పి కేకలు వేయడం ప్రారంభించాడు. అతను చేసినట్లుగా బాలుడు నీటి నుండి ఒక మానవ ఆకారం బయటకు వచ్చి యువ పెద్దమనిషిని చెట్లపైకి వెంబడించడం చూశాడు. బాలుడు పరుగున వెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. వారు సరస్సు దిగువన ఆన్ క్లార్క్ మృతదేహాన్ని కనుగొన్నారు మరియు ఒక చెట్టు కింద రక్తంతో కప్పబడిన జార్జ్ మార్టిన్ కత్తి ఉంది. అతను హత్యకు పాల్పడ్డాడు మరియు వారు 5 వారాల తర్వాత అతన్ని ఉరితీశారు. ఆ తరువాత అది ఇప్పుడు ఎండిపోయినప్పటికీ అందరికీ మార్టిన్ సరస్సు అని తెలుసు. మరియు మీకు తెలుసా, పాత జాన్ హిల్ అన్నాడు, ఇప్పుడు కూడా ఈ గ్రామంలో ఎవరూ ఆ పాట పాడరు. ఇది దురదృష్టకరమని ప్రజలు అంటున్నారు. 44 సారా భయపడిపోయి బార్లోని ఒకరిని అల్మారా తెరవమని కోరింది. అధ్యాయం 9 ది 2 కజిన్స్ ది ట్రాక్టేట్ మిద్దోత్ నుండి. ఒక శరదృతువు మధ్యాహ్నం ఒక వృద్ధుడు లైబ్రరీలోకి ప్రవేశించి తన పేరుతో ఉన్న కార్డ్ని చూపిస్తూ షైట్న్హంక్ మరియు అతను ఒక పుస్తకాన్ని అరువుగా తీసుకోవచ్చా అని అడిగాడు. నాకు కావాల్సిన పుస్తకం పేరు ది ట్రాక్టేట్ మిద్దోత్. ఇది 11334 నంబర్ అని నేను నమ్ముతున్నాను. కాని నాకు ఈ లైబ్రరీ అస్సలు తెలియదు. ఎవరైనా వెళ్లి నా కోసం వెతుక్కోగలరా? మిస్టర్ గారెట్ ప్రయాణిస్తున్న యువకుడు. అయితే నేను వెంటనే వెళ్లి మీ కోసం వెతుకుతాను, సార్ అని సమాధానమిచ్చాడు. వేచి ఉండటానికి తలుపు దగ్గర ఒక కుర్చీ మీద కూర్చున్నాడు. షై గారెట్ తిరిగి వచ్చినప్పుడు అతను పుస్తకాన్ని కనుగొనడంలో విఫలమైనందుకు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. నన్ను క్షమించండి, మిస్టర్ ఎల్డ్రెడ్, అయితే ఎవరో ఇప్పటికే ఆ హుక్ని అరువు తెచ్చుకున్నారు. మీరు ఖచ్చితంగా ఉన్నారా? మిస్టర్ ఎల్డ్రెడ్ బదులిచ్చారు. అవును, సార్ అని గారెట్ చెప్పాడు. కానీ మీరు ఒక క్షణం వేచి ఉంటే అతను లైబ్రరీ నుండి బయలుదేరినప్పుడు దానిని తీసుకున్న వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. నేను అతనిని అంతగా చూడలేదు, కాని అతను ఒక వృద్ధుడు, చాలా పొట్టిగా, నల్లటి కోటు ధరించి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఇది సరే, మిస్టర్ ఎల్డ్రెడ్, నేను ఇప్పుడు వేచి ఉండను, ధన్యవాదాలు. నేను వెళ్ళాలి. కాని నేను రేపు మళ్ళీ వస్తాను మరియు బహుశా మీరు పుస్తకం ఎవరి వద్ద ఉందో మీరు కనుగొనగలరా? అయితే గారెట్ బదులిచ్చాడు మరియు ఎల్డ్రెడ్ త్వరగా లైబ్రరీ నుండి బయలుదేరాడు. గారెట్ ఆలోచించాడు, నేను ఆ గదికి తిరిగి వెళ్ళి నేను వృద్ధుడిని కనుగొనగలనా అని చూస్తాను. అతను పుస్తకం కోసం కొన్ని రోజులు వేచి ఉండగలడా అని నేను అతనిని అడుగుతాను మరియు రేపు మిస్టర్ ఎల్డ్రెడ్కి ఇస్తాను. కాబట్టి అతను తిరిగా అదే గదికి వెళ్ళి అతను అక్కడికి చేరుకున్నప్పుడు పుస్తకం ది ట్రాక్టేట్ మిద్దోత్ సరైన స్థానంలో తిరిగి వచ్చింది. గారెట్ చాలా బాధపడ్డాడు. మిస్టర్ ఎల్డ్రెడ్కి అతను కోరుకున్న పుస్తకం లేదు. అతను తనలో తాను చెప్పుకున్నాడు, ఎందుకంటే నేను దానిని చూడలేదు. నేను అతని కోసం రేపు వేచి ఉంటాను మరియు పుస్తకాన్ని నేనే అతనికి ఇస్తాను. 46 మరుసటి రోజు ఉదయం అతను మిస్టర్ ఎల్డ్రెడ్ కోసం వేచి ఉన్నాడు. నన్ను క్షమించండి, ఆ ఎల్డ్రెడ్ లోపలికి వచ్చినప్పుడు అతను చెప్పాడు, అయితే వృద్ధుడు తనతో పుస్తకాన్ని తీసుకెళ్లాడని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు ఒక క్షణం వేచి ఉంటే నేను పరిగెత్తి ఇప్పుడు మీకోసం దాన్ని తీసుకువస్తాను. మళ్లీ ఎల్డ్రెడ్ కూర్చుని వేచి ఉన్నాడు, కాని ఈసారి అతని నిరీక్షణ చాలా పొడవుగా ఉంది. 20 నిమిషాల తర్వాత గారెట్ పుస్తకం కోసం వెతుకుతున్న లైబ్రరీ భాగానికి చాలా దూరంలో ఉందా అని ముందు డెస్క్ వెనుక ఉన్న స్త్రీని అడిగాడు. లేదు, అంత దూరం లేదు సార్ అని ఆమె సమాధానం ఇచ్చింది. అతను ఇంత సమయం తీసుకోవడం విడ్డూరంగా ఉంది మరియు ఆమె గారెట్ కోసం వెతకడానికి వెళ్ళింది. ఆమె కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది, ఆందోళనగా కనిపించింది. నన్ను క్షమించండి సార్, కాని మిస్టర్ గారెట్కి ఏదో జరిగింది అని ఆమె చెప్పింది. అతను మీ పుస్తకం కోసం వెతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు మరియు మేము అతనిని ఇంటికి పంపవలసి వచ్చింది. మిస్టర్ ఎల్డ్రెడ్ ఆశ్చర్యపోయాడు, కాని అతను మర్యాదగా సమాధానం చెప్పాడు, మిస్టర్ గారెట్ నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనారోగ్యం పాలైనందుకు నన్ను క్షమించండి. అతను ఎలా ఉన్నాడో అడగడానికి నేను అతని ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. మీరు అతని చిరునామా నాకు ఇవ్వగలరా? ఆ స్త్రీ అతనికి చిరునామా ఇచ్చింది మరియు అతను వెళ్లే ముందు
ఎల్డ్రెడ్ ఆమెను చివరి ప్రశ్న అడిగాడు. నిన్న మధ్యాహ్నం నేను ఇక్కడికి వచ్చిన వెంటనే లైబ్రరీ నుండి బయలుదేరి నల్లకోటు ధరించిన వృద్ధుడిని మీరు చూశారా? లేదు, నేను చేయలేదు అని ఆ మహిళ బదులిచ్చింది. నిన్న మధ్యాహ్నం ఇక్కడ 2 లేదా 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు మరియు వారందరూ చాలా చిన్నవారు. నేను అనుకుంటున్నాను మిస్టర్ ఎల్డ్రెడ్ మిస్టర్ గారెట్ ఇంటికి బయలుదేరాడు. అతను మంటల దగ్గర కుర్చీలో లేతగా మరియు అనారోగ్యంగా కనిపించాడు. నేను మీకు కలిగించిన అన్ని ఇబ్బందులకు నన్ను క్షమించండి, ఆ గారెట్ చెప్పాడు. దాని గురించి చింతించకు, ఎల్డ్రెడ్ అన్నాడు. అయితే ఆ గదిలో ఏం జరిగింది? మీరు పడిపోయారా? మీరు ఏదైనా చూశారా? సరే, అవును, నేను పడిపోయాను మరియు నేను ఏదో చూశాను కాబట్టి ఇది జరిగింది, గారెట్ సమాధానం చెప్పాడు. మీకు కావలసిన ఆ పుస్తకాన్ని మనం ఉంచే గదిలోకి నేను వెళ్ళగానే 47 లేదు లేదు అన్నాడు ఎల్డ్రెడ్ హడావిడిగా. ఇప్పుడు చెప్పకు. మీరు మళ్ళీ అనారోగ్యం పాలవుతారు. అయితే నేను ఎవరికైనా చెప్పాలనుకుంటున్నాను, గారెట్ సమాధానం చెప్పాడు. ఇప్పుడు కాదు యువకుడా, ఇప్పుడే కాదు అన్నాడు ఎల్డ్రెడ్ వేగంగా లేచి నిలబడి. నేను ఇప్పుడు వెళ్ళాలి అని నేను భయపడుతున్నాను. మరియు అతను తలుపు వైపు కదిలాడు. గారెట్ అతనికిది ట్రాక్టేట్ మిద్దోత్ అనే పుస్తకం యొక్క ఖచ్చితమైన సంఖ్యను ఇచ్చాడు, తద్వారా అతను లైబ్రరీకి వెళ్లి మరుసటి రోజు దానిని కనుగొనగలిగాడు. కాని ఎల్డ్రెడ్ మళ్లీ లైబ్రరీలో కనిపించలేదు. ఆ రోజు తర్వాత గారెట్కి మరొక సందర్శకుడు వచ్చాడు, అతనితో పనిచేసిన జార్జ్ ఎర్లే. జార్జ్ అన్నాడు, లైబ్రరీలో ఏదో విచిత్రం జరుగుతోందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, మీకు తెలుసా? మేము మిమ్మల్ని నేలపై కనుగొన్నప్పుడు ఒక టెరుంది. ఆ గదిలో బలమైన వాసన. అలాంటి వాసనతో పని చేయడం ప్రజలకు మంచిది కాదు, గారెట్ సమాధానమిస్తూ, ఆ వాసన ఎప్పుడూ ఉండదు. నేను గత కొన్ని రోజులుగా మాత్రమే గమనించాను. మరియు అది నాకు అనారోగ్యం కలిగించిన వాసన కాదు. ఇది నేను చూసిన విషయం. దాని గురించి నేను మీకు చెప్తాను. నేను ఈ ఉదయం ఆ గదిలోకి వెళ్లాను, మెట్ల మీద వేచి ఉన్న ఒక మిస్టర్ ఎల్డ్రెడ్ కోసం ఒక పుస్తకం తీసుకోవడానికి. ముందు రోజు మధ్యాహ్నం ఒక పొట్టి, నలుపు రంగులో ఉన్న వృద్ధుడు అదే పుస్తకాన్ని బయటకు తీయడం నేను చూశాను, కాని నేను మళ్లీ చూసేసరికి పుస్తకం తిరిగి దాని స్థానంలో ఉంది. కాబట్టి ఈ ఉదయం నేను మిస్టర్ ఎల్డ్రెడ్ కోసం దాన్ని పొందడానికి తిరిగి వెళ్లాను, కాని నల్లగా ఉన్న అదే వృద్ధుడు మళ్లీ అక్కడ ఉన్నాడు. నేను ఈసారి అతనిని మరింత దగ్గరగా చూశాను మరియు అతని చర్మం పొడిగా మరియు గోధుమ రంగులో మరియు దుమ్ముతో ఉన్నట్లు చూశాను. అతనికి జుట్టు అస్సలు లేదు. భయంకరమైనది, అతను నిజంగా అగ్లీ. అతను నాకు కావలసిన పుస్తకం దగ్గర పుస్తకం చదువుతున్నాడు మరియు అతను తిరిగినప్పుడు నేను అతని ముఖం చూశాను. మరియు అతనికి కళ్ళు లేవు. ఇది భయంకరమైన షాక్. అంతా అకస్మాత్తుగా నా విని లోపల నల్లగా ఉన్నట్లు అనిపించింది మరియు నేను పడిపోయాను. నేను మీకు ఇంకేమీ చెప్పలేను. గారెట్ తిరిగా పనికి రాకముందే లైబ్రరీలోని అతని యజమాని అతని అనుభవాన్ని మరచిపోవడానికి 1 వారం సెలవు తీసుకుని ఎక్కడికైనా వెళ్లి స్వచ్ఛమైన గాలిని తీసుకోమని చెప్పాడు. కాబట్టి అతను స్టేషన్కి వెళ్లి తన సామాను తీసుకుని బర్న్స్టోఆన్సీకి రైలు కోసం వేచి ఉన్నాడు. రైలు వచ్చేటప్పటికి ఒక కారులో మాత్రమే ఏదైనా స్థలం ఉన్నట్లు అనిపించింది. 48 అతను తిరిగినప్పుడు నేను అతని ముఖం చూశాను. మరియు అతనికి కళ్ళు లేవు. రైలు కిటికీ దగ్గర అకస్మాత్తుగా కళ్ళు కనిపించలేదు. గారెట్కి అనారోగ్యంగా అనిపించింది. రైలు కదలడం ప్రారంభించగానే పక్కనే ఉన్న కారు వద్దకు పరిగెత్తి అందులోకి దూకాడు. అతనికి తెలిసిన తదుపరి విషయం ఏమిటంటే, ఒక మహిళ మరియు ఆమె కుమార్తె అతన్ని కూర్చోవడానికి దయతో సహాయం చేస్తున్నారు. వారు అతని గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లు అనిపించింది. శ్రీమతి సింప్సన్ మరియు ఆమె కుమార్తె కూడా బర్న్స్టోఆన్సీకి ప్రయాణిస్తున్నారు. వారు అక్కడ ఒక అపార్ట్మెంట్ కలిగి ఉన్నారు మరియు ప్రయాణంలో వారు తమతో ఉండడానికి గారెట్ను ఆహ్వానించారు. వారు త్వరలో స్నేహితులుగా మారారు మరియు కలిసి చాలా సమయం గడిపారు. అతను బస చేసిన 3వ రోజు సాయంత్రం గారెట్ లైబ్రరీలో తన పని గురించి వారితో చెప్పినప్పుడు గారెట్ వారికి ఉన్న సమస్యతో వారికి సహాయం చేయగలడని కుమార్తె సూచించింది. అవును,
అని ఆమె తల్లి చెప్పింది. మేము మిస్టర్ గారెట్కి మా కథను చెబుతాము మరియు బహుశా అతను మాకు సహాయం చేయగలడు. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, గారెట్ సమాధానమిచ్చాడు. సరే, శ్రీమతి సింప్సన్ ప్రారంభించాడు. నాకు డాక్టర్ రాంట్ అని పిలువబడే ముసలి మామయ్య ఉన్నాడు. అతను చనిపోయినప్పుడు అతని మృతదేహాన్ని అతని ఇంటికి సమీపంలోని పొలం కింద ఉన్న ఒక ప్రత్యేక భూగర్భ గదిలో ఉంచాలని మరియు అతను తన సాధారణ బట్టలు ధరించాలని ఆదేశాలు ఇచ్చాడు. అప్పటినుండి చుట్టుపక్కల ఉన్న చాలామంది ప్రజలు అతనిని పాత నల్లటి కోటులో చూశారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ అతను చనిపోయి 20 సంవత్సరాలు. అతనికి భార్య లేదా కుటుంబం లేరు. నేను, అతని మేనకోడలు మరియు నా కజిన్ జాన్ మాత్రమే. అతనికి చాలా డబ్బు మరియు పెద్ద ఇల్లు ఉంది మరియు అతను చనిపోయినప్పుడు జాన్ మరియు నేను ఒక్కొక్కటి సగం అందుకోవాలని ఆశించాము. కాని అతను చనిపోయే ముందు రోజు నేను అతని మంచం దగ్గర కూర్చున్నాను. అతను అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, మేరీ, నేను నా వీలునామాలో జాన్కు ప్రతిదీ వదిలివేశాను, మీకు తెలుసా? నేను చనిపోయినప్పుడు నీకు ఏమీ లభించదు. ఇది నాకు షాక్గా ఉంది, ఎందుకంటే నా భర్త మరియు నేను ధనవంతులు కాదు మరియు మాకు డబ్బు అవసరం. కాని నేను ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే అతను ఇంకేదో చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పింది నిజమే. అతను కొనసాగించాడు, కాని మేరీ, నాకు జాన్ అంటే ఇష్టం లేదు మరియు నా సంకల్పం తప్పు అని నేను అనుకుంటున్నాను. మీకు అన్నీ ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కాని ముందుగా నేను నా కొత్త వీలునామా వ్రాసిన లేఖను మీరు కనుగొనవలసి ఉంటుంది మరియు అది 50 ఎక్కడ ఉందో నేను మీకు చెప్పను. కాని నేను మీకు ఒక విషయం చెబుతాను, నేను దానిని మేరీ అనే పుస్తకంలో ఉంచాను మరియు పుస్తకం ఈ ఇంట్లో లేదు. ఇది జాన్ వెళ్లి ఎప్పుడైనా కనుగొనే ప్రదేశంలో ఉంది. కాబట్టి జాన్కి తెలియని మరో విషయం నేను మీకు చెప్తాను. నేను చనిపోయినప్పుడు మీరు నా డెస్క్లో మీ పేరు ఉన్న ఒక కవరును కనుగొంటారు మరియు దాని లోపల మీకు సహాయపడేదాన్ని మీరు కనుగొంటారు. సరే, కొన్ని గంటల తర్వాత అతను చనిపోయాడు మరియు నేను నా కజిన్ జాన్ ఎల్డ్రెడ్కి వ్రాసాను. అయితే అతను ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ బర్న్స్టోఆన్సీ వద్ద ఉన్న చిన్న అపార్ట్మెంట్లో నివసించాలి. మీరు చెప్పారా జాన్ ఎల్డ్రెడ్ అని గారెట్ ఆశ్చర్యపోయాడు. కొద్ది రోజుల క్రితమే జాన్ ఎల్డ్రెడ్ అనే వ్యక్తిని చూశాను. సన్నగా, వృద్ధుడు. అవును, అతనే అనిపిస్తోంది. మీరు అతన్ని ఎక్కడ చూశారు అని శ్రీమతి సింప్సన్ అడిగారు. బహిరంగ ప్రదేశంలో, గారెట్ అన్నారు. మీకు ఎక్కడ చెప్పాలో తెలియడం లేదు. అయితే కవరు సంగతేంటి? ఇదిగో ఉంది అని శ్రీమతి సింప్సన్ సమాధానమిచ్చింది. మరియు ఆమె కేవలం 5 అంకెలు ఉన్న ఒక చిన్న కాగితాన్ని తీసింది. 11,334. గారెట్ ఒక క్షణం ఆలోచించి, మీ మామయ్య లేఖను కలిగి ఉన్న పుస్తకం ఎక్కడ ఉందో మిస్టర్ ఎల్డ్రెడ్కు తెలుసునని మీరు అనుకుంటున్నారా? తెలియదు. అతను ఎప్పుడూ లైబ్రరీ మరియు బుక్షాప్లకు వెళుతున్నాడని ప్రజలు చెబుతారు, కాబట్టి అతను దాని పేరు తెలుసుకోవాలి. కాని అది ఎక్కడ ఉందో తెలియదు అని శ్రీమతి సింప్సన్ సమాధానం ఇచ్చారు. సమస్య గురించి ఆలోచిస్తూ గారెట్ మౌనంగా ఉన్నాడు. మరుసటి రోజు గారెట్ బర్న్స్టోఆన్సీ నుండి బయలుదేరి రైలులో ఇంటికి వెళ్లాడు. మిస్టర్ ఎల్డ్రెడ్ పుస్తకానికి శ్రీమతి సింప్సన్ కాగితంపై ఉన్న అదే లైబ్రరీ నంబర్ని కలిగి ఉందో లేదో అతనికి గుర్తులేదు. కాని అతనికి 3 అవకాశాలు ఉన్నాయని తెలుసు. 1 గంట 13 నిమిషాల 34 సెకన్లు, 11 గంటల 33 నిమిషాల 4 సెకన్లు లేదా మార్చి 11, 1934. లుగా రైలు రాగానే లైబ్రరీకి వెళ్లి చూశాడు. 11 గంటల 33 నిమిషాల 4 సెకన్లు సరైన స్థలంలో ఉంది, కాని మార్చి 11, 1934 లేదు. అతను ఫ్రంట్ డెస్క్ దగ్గరకు పరిగెత్తుకెళ్లి అక్కడున్న స్త్రీని అడిగాడు, ఎవరైనా బుక్ నంబర్ మార్చి 11, 1934 తీశారా? 51. నాకెలా తెలుస్తుంది? ప్రజలు తీసిన పుస్తకాలన్నిటినీ నేను గుర్తుంచుకుంటానని మీరు అనుకుంటున్నారా? అని ఆ మహిళ బదులిచ్చింది. సరే, మిస్టర్ ఎల్డ్రెడ్ ఇక్కడకు తిరిగి వచ్చారా? మీకు తెలుసా, నేను అనారోగ్యానికి గురైన రోజు ఇక్కడ ఉన్న వృద్ధుడు, అతనికి ఒక పుస్తకం. నేను తిరస్కరించలేను. వాస్తవానికి ఎవరైనా మీకు డబ్బు పంపి అలాంటి పని చేయమని అడిగితే మీరు ఏమి చేస్తారు?
నేను అలాగే చేస్తానని అనుకుంటాను. మిస్టర్ ఎల్డ్రిడ్ పంపిన టిక్కెట్ను నాకు చూపించి, దయచేసి అతని చిరునామా నాకు ఇవ్వగలరా? ఇక్కడ టిక్కెట్టు ఉంది, ఆ మహిళ చెప్పింది. పుస్తకం సంఖ్య మార్చి 11 1934. మీరు కోరుకున్న నంబరది కాదా? అడ్రస్ ఉంచుకోలేదేమోనని భయంగా ఉంది. పుస్తకం ఎప్పుడు పంపారు అని గారెట్ అడిగాడు. ఈ రోజు ఉదయం 10:30కి. బాగుంది, ఇప్పుడే 1 అయింది అనుకున్నాడు. అయితే అతను చిరునామా ఎలా పొందగలిగాడు? అతను త్వరగా ఆలోచించాడు మరియు జాన్ ఎల్డ్రిడ్ తన మేనమామ ఇంట్లో నివసిస్తున్నాడని, షర్ సింప్సన్ మరియు ఆమె కుమార్తెకు తెలిసిన ఇల్లు నిజంగా వారిదేనని గుర్తుచేసుకున్నాడు. మరి చచ్చిన మామయ్య దానిలోపల ఆ ఉత్తరం ఉన్న పుస్తకాన్ని ఈ లైబ్రరీకి ఇస్తే అది మన లిస్టులో ఉండాలి. మరియు అతను దాదాపు 20 సంవత్సరాల క్రితం మరణించాడని నాకు తెలుసు అని గారెట్. కాబట్టి అతను జాబితాను కనుగొన్నాడు మరియు 1870కి తిరిగి వచ్చాడు. అక్కడ అది 14 ఆగస్టు 1875 ది ట్రాక్టేట్ మిద్దోత్ బ్రెడ్ఫీల్డ్ హౌస్కు చెందిన డాక్టర్ ట్రాంట్ అందించారు. గారెట్ మ్యాప్లో బ్రెడ్ఫీల్డ్ హౌస్ కోసం వెతికాడు. ఇది సుమారు 2 గంటల రైలు ప్రయాణం అతను కనుగొన్నాడు. అతను వెంటనే స్టేషన్కు బయలుదేరి రైలు పట్టుకున్నాడు. అతను మిస్టర్ ఎల్డ్రిడ్తో పుస్తకం గురించి ఏమి చెప్పబోతున్నాడో మరియు దానిని తనతో ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడో అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అతను బ్రెడ్ఫీల్డ్ స్టేషన్కు చేరుకున్నప్పుడు అతను పుస్తకం రాకముందే అక్కడికి వస్తాడనే ఆశతో ఇంటివైపు వేగంగా నడవడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా గారెట్ ఒక టాక్సీలో 2 మనుష్యులు స్టేషన్ నుండి బయలుదేరి తాను ఉన్న దిశలోనే వెళుతున్నట్లు చూశాడు. అతను గుర్తించాడు 52. అతను పుస్తకం నుండి ఒక పేజీని చింపివేయబోతున్నాడు. అకస్మాత్తుగా చెట్టు వెనుక నుండి చిన్న మరియు చీకటి ఏదో బయటకు వచ్చింది. జాన్ ఎల్డ్రిడ్ తనలో తాను అనుకున్నాడు, ఈ రోజు ఉదయం లైబ్రరీ పంపిన పుస్తకాన్ని సేకరించడానికి అతను స్టేషన్కు వచ్చాడు. అతను ఆగా టాక్సీ వైపు చూశాడు. ఎల్డ్రిడ్ దాని నుండి దిగుతున్నాడు మరియు డ్రైవర్ నెమ్మదిగా రోడ్డుపైకి కదులుతున్నాడు. ఎల్డ్రిడ్ దానిని కాలినడకన అనుసరించాడు. అతను నడుస్తూ, అతని జేబులో నుండి ఏదో పడిపోయింది, మ్యాచ్ల పెట్టె. అతను నడక కొనసాగించాడు. చీకటి పడుతోంది, కాంతి ఇప్పుడు వెళుతోంది. ఎల్డ్రిడ్ నెమ్మదిగా నడుస్తున్నాడు, కాని గారెట్ పుస్తకం పేజీలను తిప్పుతూ ఏదో వెతుకుతున్నట్లు చూడగలిగాడు. అతను ఆగిపోయాడు మరియు అతని జేబులన్నింటిలో భావించాడు. అగ్గెపెట్టె అక్కడ లేదని గుర్తించినప్పుడు అతను కోపంగా చూశాడు. అతను పుస్తకం నుండి ఒక పేజీని చింపివేయబోతున్నాడు. అకస్మాత్తుగా చెట్టు వెనుక నుండి చిన్న మరియు చీకటి ఏదో బయటకు వచ్చింది. 2 బలమైన నల్లటి చేతులు అతని తల మరియు మెడ చుట్టూ పట్టుకున్నాయి. ధ్వని లేదు. ఎల్డ్రిడ్ క్రూరంగా పోరాడాడు కాని 53 నిశ్శబ్దంగా తన చేతులు మరియు కాళ్లతో పోరాడాడు. అప్పుడు అయిపోయింది. పెద్దాయన ఒంటరిగా రోడ్డుపై పడుకున్నాడు. గారెట్ అరుస్తూ శరీరం వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. రోడ్డు పక్కన ఉన్న పొలంలో పనిచేస్తున్న మరో వ్యక్తి సహాయం కోసం పరిగెత్తాడు. అయితే అప్పటికే ఎల్డ్రిడ్ చనిపోయాడు. తర్వాత పోలీసులు మరియు న్యాయవాదులు గారెట్ను చాలా ప్రశ్నలు అడిగారు. అయితే అతను మళ్లీ చెప్పగలిగాడు, ఎవరో మిస్టర్ ఎల్డ్రిడ్పై అతని పుస్తకం నుండి ఒక పేజీని చింపివేయబోతున్నారు. పాత డాక్టర్ రాంట్ రాసిన చాలా వ్రాతలు, అతని ఇల్లు మరియు అతని డబ్బు అంతా నిజంగా శ్రీమతి మేరీ సింప్సన్కి చెందినదని, జాన్ ఎల్డ్రిడ్కి కాదని చెప్పారు. మరియు విలియం గారెట్ తన భార్య శ్రీమతి సింప్సన్ కుమార్తెతో బ్రెడ్ఫీల్డ్ హౌస్ యొక్క తదుపరి యజమాని కావడానికి లైబ్రరీలో తన ఉద్యోగాన్ని ఎలా వదిలిపెట్టగలిగాడో ఊహించడం చాలా కష్టం కాదు.